సేవకుల కూడికకు కూడి వచ్చిన సేవకులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా. ఒక వాక్య భాగాన్ని మనము చదువుకొని ఆశీర్వాదకరముగా వెళదాము. పరమగీతముల పుస్తకము 2వ అధ్యాయము 14వ వచనం. చదవగలిగే వారు చదివి సహాయం చేయండి. బండ సందులలో ఎగురు నా పావురమా, పీటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. నీ ముఖము మనోహరము. నీ ముఖము నాకు కనబడనిమ్ము. నీ ముఖము నాకు కనపడనిమ్ము. నీ స్వరము నాకు వినబడనిమ్ము. నీ స్వరము నాకు వినపడనిమ్ము. చాలు. ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే ఈ వాక్య భాగములో సొలొమోను షూలమితిని అడుగుతున్నాడు, నీ స్వరము నాకు వినపడనిమ్ము, నీ ముఖము నాకు కనపడనిమ్ము అని అడుగుతూ ఉన్నాడు. సొలొమోను యేసయ్యకు సాదృశ్యంగా ఉన్నాడు. షూలమితి సంఘమునకు సాదృశ్యముగా ఉన్నది. సంఘము అంటే సేవకులైన మనము, రెండోది విశ్వాసులు. వారు మనం కలిస్తేనే సంఘం. సేవకులు లేకుండా విశ్వాసులు మాత్రం ఉంటే అది సంఘం కాదు. విశ్వాసులు లేకుండా సేవకులు మాత్రం ఉంటే సంఘము కాదు. మందసం మీద కూడా 2 దేవదూతలు ఉంటాయి ఎదురెదురుగా. ఒక దేవదూత సేవకుడికి సాదృశ్యం, రెండో దేవదూత విశ్వాసుకు సాదృశ్యం. యేసయ్య అడుగుతున్నాడు, నా పావురమా, నీ స్వరము నాకు వినపడాలి, నీ ముఖము నాకు కనపడాలి అంటున్నాడు. ఆ పావురం అంటే మనమే. మన స్వరము దేవునికి వినపడాలంట, మన ముఖము దేవునికి కనపడాలి. ఒకటి వినపడాలి, రెండోది కనపడాలి. వినిపించటం అంటే ఆడియో, కనిపించటం అంటే వీడియో. మన ఆడియో దేవునికి వినపడాలి, మన వీడియో దేవునికి కనపడాలి. అయితే ఎలా కనపడాలంట? నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము అంటాడు. మన స్వరము దేవునికి మధురముగా వినపడాలి, మన ముఖము దేవునికి మనోహరముగా కనపడాలి. చాలా జాగ్రత్తగా గమనించాలి. హృదయం నిండిన దాన్ని బట్టే పెదవులు మాట్లాడతాయి. హృదయంలో ఏముంటుందో పెదవుల ద్వారా అదే బయటకు వస్తుంది. అంటే మధురమైన స్వరము మన నోటిలో నుంచి వినపడాలంట దేవునికి. మధురమైన స్వరము వినపడాలి అంటే హృదయంలో మధురమైన ఆలోచన ఉండాలి. మధురమైనటువంటి ఆలోచన హృదయంలో ఉంటే మధురమైన స్వరమే బయటికి వినపడుతుంది. ఒకవేళ హృదయంలో అపవిత్రమైన ఆలోచన ఉంటే ఆ మాటలు ఎలా ఉంటాయి? అపవిత్రంగానే ఉంటాయి. హృదయం పవిత్రంగా ఉంటే మాటలు ఎలా ఉంటాయి? పవిత్రంగానే ఉంటాయి. కనుక మన స్వరము మధురముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అనగా మన హృదయములో మధురమైన ఆలోచన ఉండాలి, మధురమైన మాటలు బయటకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండోది, మన హృదయములో ఏమున్నదో ముఖంలో కనపడిద్ది. ఇంగ్లీష్లో సామెత ఉంది, ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్. అంటే మనస్సులో ఏమున్నదో, హృదయంలో ఏమున్నదో ముఖంలో తేటగా కనపడిద్ది. ఉదాహరణకి హృదయంలో దుఃఖం ఉన్నదనుకో, ముఖంలో సంతోషం కనపడిద్దా? దుఃఖమే కనపడిద్ది.
హృదయంలో సంతోషం ఉంటే ముఖంలో కూడా ఆ ఫీలింగ్స్, సంతోషకరమైన ఫీలింగ్స్ కనపడతాయి. హృదయంలో కోపం ఉంటే ముఖంలో ఏం కనపడుతుంది? ఆ సీరియస్నెస్, ఆ ఫీలింగ్స్ కనపడతాయి. హృదయంలో ఏమైతే ఉన్నదో ముఖంలో అదే కనపడిద్ది. అయితే మన ముఖము దేవునికి మనోహరముగా కనపడాలంట, అందంగా కనపడాలంట. మన ముఖము దేవునికి మనోహరముగా కనపడాలి అంటే మన హృదయంలో మనోహరమైనటువంటి ఆలోచన ఉండాలి. మన హృదయం మనోహరముగా ఉంటే, మన హృదయం అందముగా ఉంటే ముఖం కూడా మనోహరంగానే ఉంటుంది. ఇక్కడ దేవుడు కోరుకునే ముఖములో మనోహరము ఫెయిర్ అండ్ లవ్లీ రాయటం వలన, పౌడర్లో రాయటం వలన వచ్చేది కాదు. అసలు సేవకుడు ఫెయిర్ అండ్ లవ్లీ పౌడర్ రాయకూడదు. గమనించండి, ఈ ముఖములో కళ అనేది ఫెయిర్ అండ్ లవ్లీలో లేకపోతే పౌడర్లో పిచ్చి పిచ్చి రాస్తే వచ్చేది కాదు. దేవుడు ఇష్టపడేటువంటి మనోహరం, అందము అది కాదు. దేవుని సన్నిధిలో గంటల గంటల ప్రార్థనలో గడిపినప్పుడు దేవుడు వచ్చి ఆయన సన్నిధి, ఆయన ముఖ కాంతిని మన మీద ప్రకాశింపజేస్తాడు కదా. ప్రార్థనలో గడిపే వ్యక్తి యొక్క ఆ ముఖంలో ఉండే ఆ దైవ కళ వేరుగా ఉండిద్ది. అది కోట్ల రూపాయలు విలువ పెట్టి కూడా మనం కొనలేము. దేవుని సన్నిధులు గడిపినప్పుడు వచ్చే ఆ మనోహరం. ఉదాహరణకు దైవజనుడు మోషే గారు కొండ మీద 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసి క్రిందకు వచ్చాడు. ఆయన ముఖాన్ని చూడలేకపోయారంట. 40 రోజులు ఎక్కడున్నాడు? దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఈ 40 రోజులు స్నానం చేశాడా? లేదు. ఏమైనా పూసుకున్నాడా? లేదు. కానీ ముఖము చాలా బ్రైట్గా ఉన్నదంట. దేవుని సన్నిధిలో గడిపాడు. ఆ మనోహరము, ఆ అందము దేవుడు కోరుకుంటున్నాడు. అది దేవుడు కోరుకున్న అందం. హృదయములో మనోహరమైన ఆలోచన ఉంటే ముఖంలో కూడా మనోహరమైన ఫీలింగ్స్ కనబడతాయి. దైవ కళ కనపడిద్ది. ఆ నమ్రత ముఖములో, ఆ తగ్గింపు, ఆ వినయము కనపడిద్ది. ఇది దేవుని చిత్తము. దీనిని యథార్థత అంటారు. హృదయంలో ఏముందో బయటకు అదే కనపడుతుంది. ఇది బైబుల్, ఇది యథార్థత. కానీ కొందరు హృదయములో ద్వేషము ఉన్నా, కక్ష ఉన్నా, పైకి మాత్రం ముఖములో నవ్వును పూసుకుంటూ ప్రేమను పంచిపెడుతున్నట్టుగా ముఖములో కవళికలు చూపిస్తూ ఉంటారు. అసలు ఎంత ఆశ్చర్యం చూడు. బైబిల్లో ఉన్న యథార్థత ఏంటంటే హృదయంలో ఏముంటుందో పైకి అదే వినపడుతుంది, అదే కనపడుతుంది. ఇది బైబిల్, ఇది యథార్థత. కానీ హృదయంలో కక్షాద్వేషం ఉండి పైకి మాత్రము ప్రేమగా ఉన్నట్లుగా మాట్లాడటం, ముఖములో ప్రేమను పూసుకోవటం, ముఖానికి నవ్వును పూసుకోవటం, ఇదేంటి? ఇది బైబిల్కి విరుద్ధమైనది. బైబిల్కి విరుద్ధమైనది ఇది. బైబిల్లో ఏం చెప్తున్నాడు దేవుడు? హృదయం నిండిన దాన్ని బట్టే పెదవులు మాట్లాడతాయి. హృదయంలో ఏముంటో బయటకు ఆడియో అదే వచ్చింది. హృదయంలో ఏమనుందో బయటకు వీడియో కూడా అదే కనపడింది. కానీ హృదయంలో ఒకటి ఉంటుంది, బయటికి ఇంకోటి కనపడుతుంది. సేవకుల్లో హృదయంలో ఒకటి ఉంది, బయటికి ఇంకోటి వినపడుతుంది. ఇది వాక్యానుసారమైన జీవితం కాదు. దీనిని వేషధారణ అంటారు, దీనిని నటన అంటారు. అది మనకు దూరమగును గాక. ఆమేన్, హల్లెలూయా. క్షమించరాని పాపం ఏమైనా ఉన్నదా అంటే వేషధారణ. అది తెలియక చేస్తే అది వేరు, తెలిసి చేస్తేనే తప్పు. ఐగుప్తు నుండి కనానుకి బయలుదేరినప్పుడు మార్గ మధ్యలో ఎంతోమంది శనిగారు, గుణిగారు ఎన్నో చేశారు. అలాంటి వాళ్ళు చాలామంది మధ్యలో రాలిపోయారు. శనిగిన వాళ్ళు కొందరు పశ్చాత్తాపడి కనాన్లో ప్రవేశించారు. కానీ మోషే వెళ్ళలేదు. మోషే వాళ్ళందరికంటే భక్తి గలవాడు, మళ్ళీ నాయకుడు. మళ్ళీ మోషే ఎందుకు వెళ్ళలేదంటే వాళ్ళకు తెలియక శనిగారు, పశ్చాత్తాపడి వెళ్ళారు. మోషేకి అన్ని తెలుసు, ఎదిగినవాడు. చిన్న పిల్లోడు ఇంట్లో పాసు పోస్తే తప్పు కాదు. 6 నెలల పిల్లోడు తప్పు కాదు, చిన్నపిల్లోడు. వయసు వచ్చిన పిల్లోడు ఇంట్లో పాసు పోస్తే తప్పది. ఆత్మీయ జీవితంలో ఎదగని వారు శనిగారు, తర్వాత తెలుసుకున్నారు, పశ్చాత్తాపడ్డారు, కనానికి వెళ్ళారు.
కానీ మోషే బాగా ఎదిగినవాడు. ఎంత ఎదిగాడు? దేవునితో ముఖాముఖిగా మాట్లాడంత స్థాయికి ఎదిగాడు. అంత స్థాయికి ఎదిగిన వాడు మాట్లాడొచ్చా? మాట్లాడకూడదు. తెలిసి చేస్తే తప్పు, తెలియక చేస్తే తప్పు కాదు. తెలిసి చేశాడు, అది తప్పు. అందుకని కనానికి నువ్వు వద్దు అన్నాడు. కనుక మనము సేవకులము. దేవునికి ఇష్టమైనటువంటి మనోహరమైనది మన హృదయంలో ఉండాలి. మన పెదవుల నుండి కూడా ఆ మధురమైన మాటలే బయటికి రావాలి. నీ స్వరము నాకు వినపడాలి, నీ ముఖము నాకు కనపడాలి. నీ స్వరము మధురముగా నాకు వినపడాలి, నీ ముఖము మనోహరముగా నాకు కనపడాలి. హృదయంలో కూడా అలాగే ఉండాలి, పైకి నాకు అలాగే కనపడాలి, పైకి అలాగే వినపడాలి. అది దేవుడు కోరుకుంటుంది మనలో నుండి. మధురం కంటే ఎలా వినపడాలి? కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వని ప్రతి మనుషుడు అంటే ఇక్కడ లోకస్తుడు ఉన్నాడు, విశ్వాసి ఉన్నారు, స్తోటి సేవకులు ఉన్నారు. వీళ్ళందరికీ ఎలా వేలాడు ప్రత్యుత్తరము? అది మీరు తెలుసుకొనుటకై, అది తెలుసుకొనుటకై ఈ సంభాషణ మన సంభాషణ ఉప్పు వేసినట్టు ఉప్పు వేచినట్లుగా ఎల్లప్పుడూ రుచిగలది, ఎల్లప్పుడూ రుచికరముగా ఉండాలంట. సహితముగాను ఉండదు. సహితముగా ఉండాలంట. చాలు. మన మాటలు రమ్యముగా ఉండాలి, మన మాటలు మధురముగా ఉండాలి. మన మాటలు ఉప్పు వేస్తే ఎంత టేస్ట్ ఉంటుందో అంత రుచికరంగా ఉండాలంట. ఉప్పు లేకుండా తినగలమా? అసలు పొరపాటు తినలే. ఉప్పు వేస్తే ఎంత టేస్ట్గా ఉంటుందో కూర, అలాగే మన మాటలు కూడా రుచికరంగా ఉండాలంట. ఒకసారి మన మాటలు విన్నారంటే మరలా మన మాట వినటానికి అనేక మంది ఇష్టపడాలి. అలా ఉండాలంట. ఉప్పు అన్నదంట అన్నేసి చూడు, నన్నేసి చూడు అన్నంట. అన్నీ వేసినా ఉప్పు వేయకపోతే ఏదో పోయినట్టే ఉండిద్ది. కొన్ని సందర్భాలు ఏమీ లేకపోయినా నీళ్లు పోసుకుని ఉప్పు వేసుకున్నా బాగానే ఉండిద్ది. ఉల్లిపాయ నంచుకున్నా. ఉప్పుకి అంత ప్రాధాన్యత ఇచ్చాడు దేవుడు. అలాగే మన మాటలు కూడా ఎదుటి వారికి రుచికరంగా ఉండాలి. కన్నీళ్లతో వస్తారు విశ్వాసులు, దుఃఖముతో వస్తారు విశ్వాసులు, వేదనతో వస్తారు విశ్వాసులు, నిందలతో వస్తారు మందిరానికి విశ్వాసులు. రాగానే ఫస్ట్ పాయింటే వాక్యంలో, నీ పరిస్థితి బాగలేవు, నువ్వు దుర్మార్గురాలు, నువ్వు నాశనం అయిపోతావు అని స్టార్ట్ చేసావనుకో, ఇంకెప్పుడు మన చర్చికి రారు. దేవుడి దయ వల్ల ఇంకే చర్చికి పోరు. ఇక వద్దని. ఇంటి దగ్గర మనశ్శాంతి లేదని చర్చికి వెళితే మందిరంలో కూడా ఇదేనా? కఠినంగా వాక్యం చెప్పి ఏమనుకుంటారో తెలుసా? అబ్బా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలంగా వాడుకున్నాడు అని మాట్లాడతారు కొందరు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? ఆదరణ కర్త. ఆయన మాట్లాడేది ఆదరణ రాదా? నువ్వు ఆదరించబడతావు, ఆశీర్వదించబడతావు, నీ కన్నీరు నాట్యంగా మార్చబడుతుంది, నీ దుఃఖం సంతోషంగా మార్చబడుతుంది. ఎల్లకాలం నీకు దరిద్రత ఉండదు, ఎల్లకాలం నీకు కరువు ఉండదు, ఎల్లకాలం నీకు అప్పులు ఉండవు. ఇది ఆదరణ. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త. ఆయన వచ్చినప్పుడు ఆదరిస్తాడు. ఈ మాటలు అసలు రాకుండానే ఉతికి ఆరేసే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు బలంగా వాడుకుని పరిశుద్ధాత్మ దేవుడు కదా సాతాను. సంఘాన్ని జడగొట్టడానికి సాతాను వాడుకుంటున్నాడు. గుర్తుపట్టాలి. హెచ్చరించడం తప్పులేదు, హెచ్చరించాలి. హెచ్చరించకుండా నేను వాక్యం చెప్పను. నా వాక్యంలో హెచ్చరిక లేకుండా మాట్లాడను. అసలు యేసుప్రభు మొదటి ప్రసంగమే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని సూచితరు. దేవుని చూడటం అనేది ఆశీర్వాదము, హృదయ శుద్ధి కలిగి బ్రతకటం అనేది హెచ్చరిక. రెండు ఉన్నాయి, హెచ్చరికలు ఉన్నాయి, ఆశీర్వాదం ఉంది. యేసయ్య మొదటి ప్రసంగంలో సేవ అభివృద్ధి చెందటానికి మన మాటలు రుచికరంగా ఉండాలి. యేసన్న గారు చెప్పాడు ఒకసారి, సమస్యలతో వస్తారా, వాక్యం వాళ్ళకి ఎలా చెప్పాలి అన్నాడు. అప్పుడు నేను సేవకు వచ్చి 6 సంవత్సరాలు, అప్పటికి 5-6 సంఘాలు మారాను. 3 నెలలు 2 నెలల కంటే ఏ సంఘాలు ఉండేవాడు కదా దేవుడి దేవల్ల. కఠినమైన బోధ మంది. వెంటనే యేసన్న గారికి ఫోన్లు చేసేవాళ్ళు, అన్నా నీకు దండం పెడితే పాస్టర్ మార్చేసేయండి అన్న, మా వల్ల కావట్లేదు, మేము ఉండలేమన్నమ్మా. 3 నెలలకి నాకు ట్రాన్స్ఫర్ వస్తుంది. అర్థమయ్యేది కాదు, నేను భయంకరంగా వాడబడుతున్నాను అనుకునేవాడిని. యేసన్న గారు చెప్పాడు. యేసన్న దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చెప్పాడంటే, నీ మీద ఒక కంప్లైంట్ వచ్చిందిరా అన్నాడు. నాకుంటే చొల్లుమంది. ఎందుకంటే చాలా వరకు నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, నా మీద కంప్లైంట్ రావడం ఏంటి అనుకున్నా. అప్పుడు యేసన్న గారు చెప్పాడు, వేరే ఏమి లేదులే, అన్నిట్లో పర్ఫెక్టా పాస్టర్ గారు అని చెప్పారు,
కానీ నువ్వు కఠినంగా వాక్యం చెబుతున్నావు అని చెప్పారు. అది మార్చుకో. విశ్వాసులు మన దగ్గరికి అన్ని బాగుంటే రారు. వాళ్ళకి ఏదో నిందలు వచ్చారు, అవమానాలు వచ్చాయి, వస్తున్నారు మందిరానికి. దరిద్రత ఉన్నది, కరువు ఉన్నది, కన్నీళ్ళు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, దుఃఖం ఉన్నది, సమస్యలు ఉన్నాయి, వాటి నుంచి విడుదల పొందాలని మన దగ్గరికి వస్తున్నారు. ఆదరణ ఆశీర్వాదం లేకుండా మాట్లాడగాక తప్పది. ఆదరించు, ఓదార్చు, బలపరచు, తృప్తిపరచు, సేద తీర్చు. ఇప్పుడు నేను చెప్పే మాటను బైబిల్లో లేవా అన్నాడు. ఉన్నాయి అన్నాను. మరి బైబిల్లో ఉన్నాయి నేను చెప్పమంటుంది. వాగ్దానాలన్నీ ఆదరణకి లేని మాటలే కదా. తల్లి బిడ్డలను మరచినా నేను మరవను. ఏంటిది? చూడుము నా అరచేతి నేను చెక్కి ఉన్నాను. ఏంటివి వాగ్దానాలు? ఎందుకు? కఠినమైన బోధ చేసి కొందరు సేవను పాడు చేసుకుంటున్నారు. దేవుడు నన్ను బలంగా వాడుకుంటున్నాడు అనుకొని భ్రమపరచబడుతున్నారు. అలాంటప్పుడు బైబిల్లో వాగ్దానం మొత్తం కొట్టేయచ్చుగా, ఆ బ్లాక్ ఇంక పెన్ను తీసుకొని. నిన్ను గొప్ప చేయి మొదలుపెట్టేదను ఆ మాట నీకు కానీ దర్శనంలో కలలో దేవుడు మాట్లాడితే నీకు ఎలా ఉండిద్ది? ఆ రోజంతా హృదయం అంతా తేలిపోద్ది. ఈ ఎలకాల దరిద్రత ఉండదులే, ఒకరోజు దేవుడు నన్ను జ్ఞాపకం చేస్తుంది. దుఃఖంలో మనం ఉన్నప్పుడు, కన్నీళ్ళ మధ్యలో ఉన్నప్పుడు, వేదంలో ఉన్నప్పుడు, కలలోన దర్శనంలో దేవుడు మనతో మాట్లాడితే మనకి హృదయం తేలిపోతుంది. ఉన్న నిరుత్సాహం ఒకసారి కొట్టివేయబడుతుంది. సేవజన ఆశ కలుగుతుంది. అప్పుడు దాకా నిరుత్సాహం ఉన్నట్టుండి మనకి. అదే విధముగా విశ్వాసులు కూడా సమస్యలు మన దగ్గరికి వచ్చినప్పుడు మనము కూడా వాళ్ళని ఆదరిస్తూ మాట్లాడాలి, బలపరుస్తూ మాట్లాడాలి, సరి చేస్తూ మాట్లాడాలి, ప్రేమతో మాట్లాడాలి. అప్పుడు వాళ్ళు ఇక్కడ దేవుడు ఉన్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడని మందిరాన్ని విడిచిపెట్టడానికి వాళ్ళు ఇష్టపడరు. విశ్వసిస్తారు, దేవుడు ఉన్నాడు, కరెక్ట్, నీ బాధల్లో వచ్చాను, దేవుడు నాతో మాట్లాడాడు, నమ్ముతారు. వాళ్ళు నమ్మారు అంటే తర్వాత నువ్వు చెప్పేది కూడా ఇంక గ్యారెంటీగా నమ్మేస్తారు. తర్వాత మనం చెప్పేది ఏంటి? ఇలా నువ్వు సరి చేసుకో, నువ్వు దీవించబడతావు. రకరకాల చిరాకులతో వచ్చినటువంటి వాళ్ళు వెంటనే వాళ్ళ మైండ్ నీ వైపు తిప్పబడిద్ది, ఆకర్షించబడతారు నీ మాటలకి. ఇంకేం చెప్తాడో విందాం, ఇంకేం చెప్తాడో విందాం అన్నట్టు ఎదురు చూస్తారు నీ మాట వైపు. అప్పుడు వెంటనే నువ్వు ఇలా తీర్మానం చేసుకో, ఇలా సరి చేసుకుంటే మంచిది అనగానే అప్పుడు వెంటనే పశ్చాత్తాపడతారు. ఆలోచించరు ఇంకా. అలా పశ్చాత్తాపడతారు కాబట్టి వాడి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకాలు జరుగుతాయి, వాళ్ళు దీవించబడతారు. ఈ మందిరానికి వచ్చిన తర్వాత నేను దీవించబడ్డానని మందిరం విడిచిపెట్టరు, పొరపాటు నేను విడిచిపెట్టరు. వాళ్ళు 10 మంది చెప్పి 10 మంది పట్టుకొస్తారు మందిరానికి. ఆ విధంగా సేవ అభివృద్ధి చెందింది. ప్రజలాడు హల్లెలూయా. కనుక విశ్వాసులతో మనము మన ప్రసంగంలో కానీ మామూలుగా వచ్చినా కానీ వాళ్ళతో ఎలా మాట్లాడాలంటే, మన మాటలంట ఉప్పు వేసినట్టుగా టేస్ట్గా ఉండాలంట. ఆ ఆలోచన అసలు హృదయంలో ఉంటే పెదవుల నుండి అదే మాటలు వస్తాయి. వాక్యానికి నిలబడినా అలా ఉండాలి మాటలు. విశ్వాసం వాళ్ళ మన ఆస్తి. రేపొద్దున పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్ళేది మందిరం కాదు. రేపు పరలోక రాజ్యానికి మన ప్రతిఫలం ఇచ్చేది ఎవరిని చూసి? మందిరాన్ని చూసి కాదు. ఇక్కడ పరిచర్య కొరిక మందిరం, సౌండ్ సిస్టమ్ చూసి కాదు ఇచ్చేది, లైటింగ్ చూసి కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి వీటన్నిటిని గురించి కాదు రేపు ప్రతిఫలం మనకి. ఎంతమంది విశ్వాసులు మన పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళతామో దానిని బట్టి మనకు అక్కడ ప్రతిఫలం. నువ్వు ఇక్కడ మందిరము కొన్నా, మందిరం కట్టినా, స్థలము కొన్నా, అన్ని సమృద్ధిగా కొన్నా, విశ్వాసులను ఎవరిని దేవుడి రాజ్యానికి ఒక్కరం కూడా తీసుకుని వెళ్ళలేకపోతే ప్రతిఫలం అక్కడ లేదు. అసలు పరలోక రాజ్యం ఇస్తాడో లేదు గ్యారెంటీ లేదు. మన విశ్వాసులను తీసుకొని వెళితేనే మన పరలోక రాజ్యం. మనకు డబుల్ తీర్పు. ఒకటి మన గురించి మనకి తీర్పు, రెండోది విశ్వాసుల గురించి తీర్పు. విశ్వాసులు తీసుకొని వెళ్ళాలి, అదే మన ఆస్తి. మరి విశ్వాసులు పోగొట్టుకుంటే ఎట్లా మనం? ఆ పాస్టర్ గారు జాగ్రత్త పట్టుకొచ్చుకున్నాడు వాక్యాలు చెప్పి, పాస్టర్ గారు ఎట్టంటే మాట్లాడకూడదు నోరు ఉందని. మీ పాస్టర్ రాలా, వస్తే ఎక్కడ నేర్చుకుంటారు వాళ్ళు. మళ్ళీ ఎక్కడ నేర్చుకుంటే మరి ఎక్కడ ఇబ్బంది అవుతుంది అనుకుని కొందరు చేసి రావట్లేదు. నీకు విషయం తెలుసా? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందంట. సేవకురాలు ప్రార్థనా పరురాలుగా మార్చబడిందంటే, సేవకురాలు మంచి భక్తి పరురాలుగా మార్చబడిందంటే నీ సేవ బహుగా అభివృద్ధి చెందిద్ది. నువ్వు ఎక్కడో వాక్యం చేయడానికి వెళ్తావు, అలసిపోయి వచ్చావు, పడుకుంటావు. ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకునే పరిస్థితి, పడుకునేదో ప్రార్థన చేసుకోలేవు. కానీ ఆవిడ ఇంటి దగ్గర ఉండేది కాబట్టి భక్తి గలది, మంచి ప్రార్థన పరురాలుగా మార్చబడితే నీ భార్య పాస్టర్ గారు త్వరగా పని చేసుకుని, అమ్మో పాస్టర్ గారు బయటికి వెళ్ళాడు, సాతానులతో పోరాటం, వచ్చేలు బాగా ప్రార్థన చేయాలని చెప్పేసి మోకరించి ఆయన కోసం ప్రార్థన చేసిద్ది, సంఘం కోసం ప్రార్థన చేసిద్ది, సేవ అభివృద్ధి చెందిద్ది, తన జీవితాన్ని తను కాపాడుకునిద్ది, మీ పిల్లల్ని కాపాడిద్ది, ప్రార్థన చేసి సంఘాన్ని కాపాడిద్ది, నిన్ను కాపాడి. అసలు ముందు పాస్టర్ గారు ఎదగాలి మెయిన్. అసలు సావుకులు మీటింగ్ అనగానే పాస్టర్లను వస్తున్నారు, మంచిది. పాస్టర్ లేరి వాడు సావుకులు కదా.
వాడు సేవకులే కదా. అసలు సేవ అంతా వాళ్ళ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. జ్ఞానవంతురాలు అన్నాడు కదా దేవుడు, జ్ఞానవంతుడు అన్నాడా? కట్టడం పడగొట్టడం వాళ్ళ మీద ఆధారపడి ఉంది. వాళ్ళు కానీ ఎదిగారంటే సేవ ఆశ్చర్యకరంగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. యేసన్న గారు అంత గొప్పగా వాడబడటం కారణం ఏంటి తెలుసా? ఆయన వెనుక ఆయన చెల్లెలు ఉంది మేరెక్క. మేరెక్క మంచి ప్రార్థన పరురాలు, మంచి ప్రవక్తి. ఎనీ టైం మేస్తా ఉండేది యేసన్న కొరకు. అందుకని ఆయన బలంగా వాడబడుతున్నాడు. అన్నకు ప్రార్థన చేసిన సమయం కూడా ఉండదు. ఎనీ టైం ఉదయం సాయంత్రం మీటింగ్లు ఉంటాయి, ఎప్పుడు ప్రయాణమే, అలసిపోతుంటాడు బాగా. మేరెక్క బాగా ప్రార్థన చేస్తుంది, చేపించింది సేవకు చేత. మేము చేసేవాళ్ళం ప్రతిరోజు గోరంట్లో ఉన్నప్పుడు. ఈరోజు అన్నకి మీటింగ్ ఉంది, చేయండి గట్టిగా ప్రార్థన అని ఉపవాసం పెట్టి ప్రార్థన చేయించేది. రోజుకి ఇంతమంది ఉపవాసం, సిస్టర్ల బ్రదర్లో. అలా ఆవిడ ఎదిగింది కాబట్టి ఆవిడ చేసే ప్రార్థన బట్టి యేసన్న బలంగా వాడబడ్డాడు. పాస్టర్లు ఎదిగారు అంటే పాస్టర్లు బలంగా వాడబడతారు. సేవ పదిలంగా ఉండిద్ది, సేవ కట్టబడిద్ది, సేవ ఆశ్చర్యకరంగా ఉండిద్ది. అందుకని సేవకులమైన మనము, పాస్టర్లైనా మన నోరు బహు జాగ్రత్తగా ఉండాలి. దాని కొరకు ప్రార్థన చేసుకోవాలి, నోటి కొరకే ప్రార్థన చేసుకోవాలి. నోటి మాటలను బట్టి చాలా మంది దూరం అయిపోతున్నారు విశ్వాసులు. కొందరు షార్ట్ టెంపర్ ఉంటారు, విశ్వాసులు రకరకాలు ఉంటారు. నువ్వు తొందరపడి వాళ్ళని అన్నావా వాళ్ళు కనపడరు నీకు. వాళ్ళని బహు జాగ్రత్త పట్టుకొచ్చుకోవాలి, జాగ్రత్త. యేసు ప్రభువు ఏమన్నాడు? తండ్రి నాకు అప్పగించిన వారిలో ఏ ఒక్కరిని నేను పోగొట్టుకోలేదన్నాడు. మరి మనం పోగొట్టుకోవచ్చా? పోగొట్టుకోకూడదు. అందుకని మన మాటలు బహు జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పలు గట్టిగా హల్లెలూయా. ఇంకొక మాట కూడా చూడు, అక్కడ నేను చూపిస్తాను. ఇంకొకటి 5వ అధ్యాయము 3వ వచనం, కీర్తన గ్రంథం. యెహోవా, ఆ ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఆ ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. చాలు. ఒకటి, మన మాటలు ఎదుటి వారి దగ్గర ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండాలి. మన స్వరం వినపడాలంట, మధురంగా వినపడాలంట, దేవుడు కోరుకుంటున్నాడు. రెండోదిగా ఎలా వినపడాలంటే మన మాటలు ఇశ్రాయేలు చేయు స్తోత్రం మీద యెహోవా ఆసీనుడు, అంటే మోకరించి స్తోత్రాలు చెబితే దేవుడు వచ్చి కూర్చుంటాడంట. దేవుడు అంటే ఎవరు? సర్వశక్తి గలవాడు, సర్వసంపదల గని, మహాజాలి గల దేవుడు, మహాకనికరం గల దేవుడు. అన్ని దీవెనలు ఆయన దగ్గర ఉన్నాయి. ఉదయాన్నే లేచి స్తోత్రాలు చెప్తే ఆయన వచ్చి ఇంట్లో కూర్చుంటాడు. ఆయన వచ్చి ఇంట్లో కూర్చుంటే సాతాను ఉంటాడా? వెలుగు అని యేసయ్య ఇంటికి వస్తే చీకటిన సాతాను ఇంట్లో ఉంటాడా? అప్పులైన సాతాను ఉంటాడా? రోగమైన సాతాను ఉంటాడా? దరిద్రమైన సాతాను ఉంటాడా? కరువును కలుగు చేస్తున్న సాతాను ఉంటాడా? తగాదాలు పెడుతున్న సాతాను ఇంట్లో ఉంటాడా? సంఘం అభివృద్ధి లేకుండా చేస్తున్న సాతాను ఉంటాడా? అర్థమవుతుంది మీకు? యేసయ్య ఇంటికి వచ్చాడు అంటే, సేవలోకి వచ్చాడంటే, మందిరంలోకి వచ్చాడంటే సాతాను ఉండడు, పారిపోతాడు. యేసయ్య వచ్చాడంటే సర్వసంపదలుగా అన్ని ఇస్తాడు. యేసయ్య రావాలంటే మన స్వరము ఉదయాన్నే ఆయనకు మధురంగా వినపడాలి. ఏంటి ఆయనకు మధురమైనటువంటి స్వరము? ఏ స్వరం ఆయనకి ఇష్టం అంటే స్తోత్రాలు చెప్పటం అంటే దేవునికి చాలా ఇష్టం. హల్లెలూయా. ఈ సేవలో సీక్రెట్ చెప్తున్నా. ప్రతిరోజు ఉదయాన్నే మోకరించి గంట సేపు స్తోత్రాలు చెప్తాను నేను. అది సేవ సీక్రెట్. ఇంకో సీక్రెట్ చెప్పమంటారా? ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటలకి యేసయ్య ఈ మందిరానికి వస్తాడు. పరిశుద్ధ మనసులను బట్టి చెప్తున్నా, ధైర్యంగా చెప్తున్నా. నా దగ్గరికి వస్తాడు, నాకు చాలా విషయాలు చెప్తాడు. అక్క దగ్గరికి వెళ్తాడు, అక్క చెప్తాడు. చాలా సందర్భాలు వచ్చింది, రూమ్ దగ్గరికి వచ్చి, అయ్యా నాకు కల వచ్చిందయ్యా, నాకు తెల్లవారుజామున ముసలాయన తెల్ల బట్టలు వేసుకుని వచ్చాడు, ఈ మాట చెప్పాడయ్యా అని చెప్పిద్దా? నాకు ఆల్రెడీ చెప్పే ఉంటాడు అదే విషయం. ప్రార్థన చేయండి, నిద్ర చెప్తాడు. ఇలాంటి చాలా నేను అనుభవించాను. ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటలకి ఈ పరిచర్లకు ఆయన వస్తాడు. కనుక ఈ పరిచర్ ఎంత అభివృద్ధి చెందడానికి కారణం అది. జస్ట్ 6 సంవత్సరాలకి మందిరం కట్టింది నేను, ఇంత పెద్ద స్థలం కొని. కారణం ఏంటంటే ప్రతిరోజు ఉదయాన్నే దేవునికి ఇష్టమైన మధురమైన స్వరం వినపడాలి దేవునికి. అప్పుడు ఆయన వస్తాడు. ఏంటి ఆయనకి మధురమైన స్వరం అంటే స్తోత్రం అంటే దేవుడికి చాలా ఇష్టం. ఈ సీక్రెట్ చాలా మందికి తెలియదు. యేసయ్య స్తోత్రం చెప్పే కదా 5 రొట్టెలు 2 చేపలు విరిచి ఇస్తే 5,000 మంది పురుషులు, పిల్లలు, స్త్రీలు ఉన్నారుగా, 20,000 మంది ఇంచుమించు వాళ్ళందరూ తిన్న తర్వాత ఇంకా 12 గంటలు మిగిలినాయి అంట. స్తోత్రానికి చెప్పింది అక్కడ. ఎరుకు గోడలు కూలినప్పుడు వాళ్ళు ఏం చేసి గడపడలో పాల్గొట్టారా? స్తోత్రానికి చెప్పింది. స్తోత్రానికి ఎంత విలువ ఉందో చూడండి.
చాలా మంది నోరు నుంచి స్తోత్రం చెప్పడానికి కూడా మనసు ఉండొద్దు. మోకరించి నీవు ఆయన ఘనమైన నామాలు చెప్పి స్తుతించు. దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చెబుతూ నోటితో స్తుతించు, కృతజ్ఞత కలిగి. స్తుతించేటప్పుడు మన పెదవుల నుండి వచ్చే మాటల మీద మన మనసు ఉండాలి, ఇంకెక్కడికి మనసు వెళ్ళకూడదు. ఒకవేళ మనసు ఎక్కడికైనా వెళ్ళిందా అది వేషధారణ ప్రార్థన. నువ్వు గంటల గంటలు మోకాళ్ళ మీద ఉన్నావా లేదా, మోకాళ్ళు కాయలే కాస్తున్నాయా లేదా, లేదా ఉపవాసం ఉన్నావా లేదా, ఎన్ని గంటలు ప్రార్థన చేసావు, ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నావు, దీని అన్నిటికంటే ముఖ్యమేంటి తెలుసా, నువ్వు ఎంతసేపు ఏక మనసుతో ప్రార్థన చేసావు అనేదే దేవుడు చూస్తాడు. ఏక మనసుతో ప్రార్థన అంటే మనము చేస్తున్న ప్రార్థన మీద మనసు ఉండాలి. మహాపరిశుద్ధుడా స్తోత్రం స్తోత్రం అంట ఆలోచన ఎక్కడుంది? హైదరాబాద్లోను, విశాఖపట్నంలో, ఇంకెక్కడ మనసు ఉంది అనుకో. పెదవులతో మాత్రం దేవుని గనపరుస్తున్నావు. దానికి ఏం పేరు పెట్టాడు తెలుసా? వేషధారులారా, పెదవులతో మీరు నన్ను గనపరుస్తున్నారు కానీ నీ హృదయము నాకు బహుదూరముగా ఉన్నది. అంటే మీ ఆలోచన బహుదూరంగా ఉన్నది. వేషధారులారా అన్నాడు. చాలా మంది సేవకులు దీవెన బంధు లేకపోవడం కారణం ఇదే. మోకరిస్తారు, గంటల గంటలు ప్రార్థన చేస్తారు, మోకరిస్తారు, వారాల వారాలు ఉపవాసాలు ఉంటారు, బాగానే గంటల గంటలు ప్రార్థన చేస్తారు, కన్నీళ్ళు బాగానే కారుస్తుంటారు, దీవెన ఉండట్లేదు. కారణం ఏంటి తెలుసా? ఎక్కడో ఆలోచన పెట్టి ఇక్కడ మహాపరిశుద్ధుడ స్తోత్రం, శ్రీకరుడ స్తోత్రం అని పెదవులతో కనపరుస్తుంటారు. తప్పది. పెదవులతో వస్తున్న మాట మీద మనసు ఉండాలి, అది ఏక మనసు. ఇలా ఏక మనస్సుతో దేవుణ్ణి స్తుతించాలి, ఏక మనసుతో పాడాలి. పాడేటప్పుడు కూడా మనం ఏమైతే పాడుతున్నామో ఆ పాటలో పదాలను మన జీవితానికి అన్వయించుకుంటూ పాడాలి. లీనమైపోవాలి దాంట్లో, అంతే. పాట ఎత్తుకున్నామంటే లీనమైపోవాలి, వర్షిపులు అంతే. నేను ఎప్పుడు పాట పాడి కళ్ళు మూసుకొని పాట పాడతా, ఎవరిని చూడను, పట్టించుకోను. దేవునికి ఇష్టమైన స్వరము బయటికి రావాలంట పాట పాడినా ఏక మనసుతో పాడాలి. యేసయ్య నేనే ఉన్నాం, ఇంకెవరు లేరు. మాట్లాడినా తీయగా ఉండాలంట, ఆ మాట రుచికరంగా, ఆదరణ ఆశీర్వాదంతో ఉండాలి. అలాగే ఉదయాన్నే లేవగానే మన స్వరము దేవునికి వినపడాలంట, అది తీయగా ఉండాలి. ప్రార్థనలో దేవుణ్ణి బాగా స్తుతించాలి, ఏక మనసుతో ప్రార్థన చేయాలి. అలాగే పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెట్టేవాళ్ళు అంటే దేవుడికి చాలా ఇష్టం. ప్రార్థనలో పశ్చాత్తాపం ఉండాలి. అయ్యా నేను పాపిని, నాలో ఏ మంచి లేదు, నన్ను క్షమించండి అని పశ్చాత్తాపడి ప్రతి చిన్న పొరపాటు కూడా ఒప్పుకొని విడిచిపెట్టి చేయనని తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి రోషంగా నీ కొరకు బ్రతుకుతా. ఈ పశ్చాత్తాపం, ఈ తీర్మానము ఎవరి ప్రార్థనలో ఉంటుందో ఉదయాన్నే, అది ఏక మనసు ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళని ఆశీర్వదించడానికి దేవుడు దిగి వస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ స్వరము ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. ఉదయాన్నే ఈ స్వరం వినపడాలంట ఆయనకి. పశ్చాత్తాపంతో కూడిన స్వరం వినపడాలి, స్తోత్రాలు చెబుతున్న స్వరం వినపడాలి, తీర్మానం చేస్తున్న స్వరం వినపడాలి. అలాగే ఉదయము చేసే ప్రార్థనలో శత్రువుని ప్రేమించి వారిని దీవించే ప్రార్థన వినపడాలి. శత్రువుని ప్రేమించేవాడు ఎవరంట? మీ శత్రువులను ప్రేమించండి, అప్పుడు మీరు సర్వోన్నతుని కుమారులు అనబడుదురు, మీ ఫలము గొప్పది అయ్యుండును. గొప్ప దీవులు పొందుకొని గొప్పవారు కావాలంటే, దేవుని బిడ్డలుగా మనం మార్చబడాలంటే మన ప్రార్థనలో శత్రువులను ప్రేమిస్తూ శత్రువులను దీవిస్తూ ప్రార్థన చేయాలి. ఇది దేవునికి మధురమైన ప్రార్థన, మధురమైన స్వరం ఇది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉదయాన్నే మన కంఠస్వరం దేవునికి మధురంగా వినపడాలంట. ఇంకొక మాట కూడా పరమగీతాల పుస్తకం 2:12 దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చును, పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది. పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. చాలు. పావురమా, నీ స్వరము నాకు వినపడాలి, నీ ముఖము నాకు కనపడాలి అంటున్నాడు. మనల్ని పావురముతో పోల్చాడు. ఇక్కడ పావుర స్వరము వినపడుతుందంట. దానికి ముందుగా దేశమంతా పువ్వులు పూసి ఉన్నాయి. దీని గురించి ఇంగ్లీష్ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, దాని అర్థము భూమి అంతా పూలు పరిచి ఉన్నాయని రాయబడి ఉంది. పూలు ఎప్పుడు పరుస్తారు? ఎవరైనా పెద్దవాళ్ళు వస్తున్నప్పుడు పూలు ఆయన కాళ్ళ ముందు చల్లుతూ ఉంటారు, భూమి మీద పరుస్తారు పూలు. అంటే అర్థం ఏంటి? ఆ పెద్దవాళ్ళని ఆహ్వానించుట అని అర్థం. ఇక్కడ పువ్వులు పరిచి ఉన్నాయి భూమి అంతా అంటే పెళ్లి కుమార్తె సంఘము యేసయ్యని ఆహ్వానిస్తూ ఉన్నది అని అర్థం. పిట్టలు కోలాహలము చేస్తూ ఉన్నాయి
అంటే మధురమైన సంగీతం వినపడే సమయం ఆసన్నమైనది అని వ్రాయబడి ఉన్నది. మధురమైన సంగీత సునాదం వినపడే సమయం ఆసన్నమైందంట. ఆయన రావటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆహ్వానం అది. ఆయన వచ్చిన తర్వాత మనం వెళ్ళిపోతాము. మనం వెళ్ళిన తర్వాత పరలోక రాజ్యములో గొప్ప సంగీతాన్ని మనం వింటాం. దేవదూత రెక్కలు ఆడిస్తుంటే గొప్ప సంగీతం వస్తుంది. ఆ సంగీతాన్ని అక్కడికి పోయినా మనం వింటాం. ఆ సంగీతాన్ని వినే సమయం దగ్గరికి వచ్చింది. యేసయ్య ఆసన్నమయ్యే సమయం దగ్గరికి వచ్చింది. పూలు పరిచి ఉన్నాయంటే యేసయ్య రావడానికి సిద్ధంగా ఉన్నాడు. పిట్టలు కోలాహలం చేస్తున్నాయి అంటే సంగీతము వినటానికి మనము పరలోక రాజ్యానికి వెళ్ళి సిద్ధపడాలి. అయితే పావురం అంటే ఏం చేస్తుందంట? తన స్వరాన్ని వినిపిస్తుందంట. పావురం అంటే సంఘానికి సాదృశ్యం. సంఘం స్వరాన్ని ఏమని వినిపిస్తుంది? 22వ అధ్యాయము ప్రకటన గ్రంథము 17వ వచనం. ఆత్మయు పెండ్లి కుమార్తెయు ఆత్మయు పెళ్లి కుమార్తె రమ్ము అని చెప్పుచున్నారు. రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. పావుర స్వరము వినపడుతుందంట. పావురం అంటే సంఘం. సంఘము స్వరం వినపడుతుంది. సంఘం ఏమంటుంది? రమ్ము యేసయ్య. పూలు పరిచున్నాయంటే యేసయ్య ఎలా ఉన్నాడు? రావటానికి సిద్ధంగా ఉన్నాడు. సంఘం ఏమని పలుకుతుంది? ఇప్పుడు రమ్ము అని పలుకుతుంది. పావుర స్వరం వినపడుతుంది అంటే సంఘం రమ్మని పిలుస్తుంది. అక్కడ ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని పిలుస్తున్నారంట. పెళ్లి కుమార్తె సంఘము, ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని సిద్ధపరచి యేసయ్యని రమ్మని పిలుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సంఘము కూడా సిద్ధపడి రమ్మని యేసయ్యని పిలుస్తూ ఉన్నారు. సంగీతం వినపడబోతుంది మనకి. పిట్టల కోలాహలం అంటే అది. పూలు పరిచి ఉన్నాయి. యేసయ్య సిద్ధంగా ఉన్నాడు రావటానికి. పరిశుద్ధాత్మ దేవుడు రమ్మని పిలుస్తున్నాడు. సంఘం సిద్ధంగా ఉన్నది. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది. పావురు స్వరం వినపడుతుంది దేశంలో. అంటే సంఘము స్వరం వినపడుతుంది. సంఘం ఏమని పలుకుతుంది? యేసయ్య నేను సిద్ధంగా ఉన్నాను రమ్ము అని పలుకుతుందంట సంఘం. మరి ఇప్పుడు మనం ఆ సంఘంలో ఉన్నామా? సంఘం 2 రకాలు. ప్రపంచంలో రకరకాల సంఘాలు ఉన్నా దేవుడి దృష్టిలో 2 సంఘాలు. ఒకటి ఎత్తబడే సంఘం, రెండోది విడిచిపెట్టబడే సంఘం. ఎన్ని వాక్యాలు చెప్పినా వినకపోతే వాడు విడిచిపెట్టబడతాడు. దాన్ని మనం ఏం చేస్తాం? ఇంకా అది విడిచిపెట్టబడే సంఘం. వాక్యాలు విని పశ్చాత్తపడి సరి చేసుకున్నటువంటి సేవకులైన విశ్వాసులైన ఎత్తబడే సంఘంలో ఉంటారు. వాక్యాన్ని నిర్లక్ష్యం చేసిన వారు విడిచిపెట్టబడే సంఘంలో ఉంటారు. ఇప్పుడు ఎత్తబడే సంఘం అంటుంది, తన స్వరాన్ని వినిపిస్తుంది. ఎత్తబడే పావురము. ఇప్పుడు ఎత్తబడే సంఘము పావురం అంటుంది, నేను సిద్ధంగా ఉన్నాను రమ్మా. మన స్వరం వినపడుతుంది పౌర స్వరం లాగా. మనం చెప్పగలమా? యేసయ్య నేను సిద్ధంగా ఉన్నాను రా, నన్ను తీసుకెళ్ళి పరలోక రాజ్యానికి అని చెప్పగలమా? సావుకులైన మనము మన సంఘాన్ని అలా సిద్ధపరుస్తున్నామా? నీ స్వరం వినపడాలి అంటున్నాడు యేసయ్య. అది మధురముగా వినపడాలంటున్నాడు యేసయ్య. ఇది మనలో నుండి ఆయన కోరుకునే స్వరం. సిద్ధపడి పరలోక రాజ్యానికి సంఘాన్ని సిద్ధపరచాలి. అప్పుడు మనం ధైర్యంగా చెప్పగలము, యేసయ్య రండి, నేను సిద్ధంగా ఉన్నాను పరలోక రాజ్యానికి, నన్ను తీసుకెళ్ళు. మీరు ఇచ్చే సంఘాన్ని సిద్ధపరిచే, నేను సంఘం సిద్ధంగా ఉన్నాను రండి పిలవాలి. ఆ స్వరము మనలో ఉండాలి. అది దేవుడు కోరుకునే మధురమైన స్వరం. నీ స్వరం వినపడాలంటున్నాడు. ఇది దేవునికి స్తోత్రం. అలాగే రెండోదిగా నీ ముఖము నాకు కనపడాలి, అది మనోహరముగా కనపడాలి అంటున్నాడు. నీ హృదయంలో మనోహరమైన ఆలోచన ఉండాలి. నీ ముఖము నాకు మనోహరంగా కనపడాలి. అందమైన ఆలోచన నీ హృదయంలో ఉండాలి. నాకు కూడా అందమైన ఆలోచన లోపల ఉండాలి, బయట కనపడాలంట. ఏంటి అని ఒకసారి మనం గమనించినట్లయితే మనకు స్టెఫను కనిపిస్తాడు. అతను అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకాలు చేస్తున్నాడు, సేవ చేస్తున్నాడు. అనేక మంది వచ్చి ఆయనతో వాదనలు పెట్టుకొని తర్కిస్తున్నారు. తర్కవాదం ఎక్కువైపోయింది. ఆయన పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళి అధికారులు నిలబెట్టారు. న్యాయాధికారులు నిందలు వేసి మాట్లాడుతున్నాడు, ఈడు మహాదుర్మార్గుడు, మన మోషే గారు మనకేం చెప్పాడు, ఈడేం చెప్తున్నాడు, కొత్త కొత్త బోధనలు నేర్పిస్తున్నాడండి మనకి అని నిందలు వేసి అవమానపరిచి సాడీలు చెప్పి ఘోరంగా మాట్లాడుతూ ఉంటే ఆయన ముఖం ఎలా ఉందంట? ప్రకాశిస్తూ ఉన్నదంట. దేవదూత ముఖంలా కనపడుతుందంట. పొగట్టలు అక్కడ పొగుడుతుంటే ముఖం ప్రకాశించి మన ముఖాలు
వాళ్ళు తిడుతున్నారు, అబద్ధాలు చెబుతున్నారు, సాడీలు చెబుతున్నారు, నిందలేసి మాట్లాడుతున్నారు, అవమానపరిచి మాట్లాడుతున్నాడు. ఈ పెద్ద భక్తుడు అంట, ఈడు అద్భుతాలు చేస్తాడంటే, ఏదో మాయల మంత్రాలు నేర్చుకుని వచ్చినట్టున్నాడని రకరకాలుగా మాట్లాడుతున్నారు, కన్నీళ్లు పెట్టిస్తున్నారు, దుఃఖపరుస్తున్నారు. అప్పుడు ముఖం ఎలా ఉండాలి? కోపముతో రగిలిపోవాలి. మన ముఖం అయితే కోపంతో రగిలిపోద్ది. నువ్వు చూసావంటారా నా మీద నిందలేసి మాట్లాడుతున్నావు? అలా మన ముఖంలో ఆ ఫేస్ ఫీలింగ్స్ కనపడతాయి. కానీ వాళ్ళు అన్ని అంటున్నా ఈయన ముఖంలో ఇవేం కనపట్లేదంట. చదవండి, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 10వ వచనం. మాట్లాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. ఇప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకుగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని. చూసావా, ఏర్పాటు చేశారంటే మనుషుల్ని. 15వ వచనం. అతని ముఖము దేవదూత ముఖము వలె కనబడెను. దేవదూత ముఖం వలె కనపడిందంటే దేవునికి స్తోత్రం. చెప్పలు గట్టిగా హల్లెలూయా. దేవదూత ముఖం కనపడిందంటే దేవదూత ముఖం ఎట్లా ఉంటాయి? జిడ్డుగారినట్టుగా, శమను పూసినట్టుగా దరిద్రంగా ఉంటాయా? కోపంతో ఉద్రేకంతో ఉంటాయా? ఎలా ఉంటాయి? చాలా అందముగా ఉండిద్ది, మనోహరంగా కూడా దేవదూత ముఖం. దేవదూత ముఖాలు నేను చూశాను, దేవదూతలను చూశాను, దేవుని కూడా చూశాను. చాలా అందంగా ఉంటాయి దేవదూతల ముఖాలు. చాలా మనోహరంగా ఉండిద్ది, చూడగానే ప్రశాంతత అనిపించిద్ది. ఈయన మీద నిందలేసి అవమానపరిచి తిట్టి లేనిపోయి మాట్లాడుతున్నారు, దుర్భాషలు మాట్లాడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారు. ఈయనకి ఇప్పుడు ముఖంలో ఆవేశం కనపడాలి, కక్ష కనపడాలి, ద్వేషం కనపడాలి, ముఖంలో రోషం కనపడాలి, పగ, ఉద్రేకం కనపడాలి ముఖంలో. అవేం కనపట్లేదంట. అన్ని అంటున్నా దేవదూత ముఖంలాగా ఉందంట, మనోహరముగా. ఇది దేవుడు మనలో నుండి కోరుకునేది. మన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ భక్తి గలవారు కాదు. మనల్ని పొగిడే వాళ్ళు ఉంటారు ప్రతి చోట. ఏ రాజకీయ నాయకుడు వెళ్ళినా అందరూ పూలు చల్లుతారా? రాళ్ళు వేసేవాళ్ళు కూడా ఉంటారు. అలాగే సేవకులమైన మనము ఎక్కడికి వెళ్ళినా యేసు ప్రభుకి అంత గొప్ప ఆదరణ దొరకల. యేసు ప్రభును కొందరు వెంబడించారు. ఎందుకు? ఆయనలో ఏ తప్పు దొరికిందో పట్టుకుందాము, అవమానపరచాలని, ఎగతాళి చేయాలని, హేళన చేయాలని, అధికారులకు అప్పగించాలని వెంబడించారు. ఆయన వెంబడించే వాళ్ళలో 4 రకాల జనాలు ఉన్నారు. మనల్ని వెంబడించే వాళ్ళలో కూడా 4 రకాల జనాలు ఉంటారు. మనం ఎక్కడ దొరుకుతామో ఎగతాళి చేద్దామో, హేళన చేద్దామని, మనల్ని పట్టిద్దామని 10 మంది చెప్పి అవమానపరుద్దామని అలాంటి వాళ్ళు ఉంటారు మన దగ్గరికి వచ్చేటువంటి విశ్వాసులు. కానీ భక్తి గల విశ్వాసులు కూడా ఉంటారు మన దగ్గర. త్యాగం కలిగిన బిడ్డలు ఉంటారు, రోషం కలిగిన బిడ్డలు ఉంటారు. కొందరు సాతాను సంబంధులు ఉంటారు, దేవుని బిడ్డలు ఉంటారు. మందిరానికి వచ్చిన అందరూ భక్తి గలవారు కాదు. భక్తి గల బిడ్డలు ఉంటారు, త్యాగం కలిగిన వాళ్ళు. భక్తి లేనటువంటి దుర్మార్గులు ఉంటారు. వాళ్ళనే మాటలు మనకు వినపడతాయి. వినపడినప్పుడు మనకేమనిపించింది అంటే ఇంకా ఆ మాటలు వినగానే రగిలిపోతాం. ఇంకా కొన్ని సందర్భాలు ప్రసంగంతో గడ్డిపోతా ఉండిద్ది. ఎంతమంది ఉన్నారు సంఘంలో? 100 మంది ఉన్నారు. ఒక్కడన్నాడు, ఆ ఒక్కడిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే 99 మంది డిస్టర్బ్ అవుతారా? అయితే ఆ ఒక్కడిని సరి చేయాలనుకున్నప్పుడు ఒక్క మాట అంతే, ఒక పాయింట్. ఇక వాక్యం అంతా ఒక్కడికే చెప్పామనుకో అందరూ డిస్టర్బ్ అయిపోతారు. కనుక మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. రకరకాలుగా మనల్ని మాట్లాడతారు, రకరకాలుగా మనల్ని అంటారు, మనల్ని ఇబ్బంది పెడతారు, కన్నీళ్ళు పెట్టిస్తారు. ఎవరో కాదు, భక్తి లేని విశ్వాసులు సాతాను వాడుకుంటాడు, భక్తి గల విశ్వాసులు దేవుడు వాడుకుంటాడు. పెద్ద చర్చిని కట్టేవంటి చిన్న గుడిని కట్టుకుంటాడు దగ్గరలో సాతానుగాడు. ఎవరు వస్తున్నారు చూసి భక్తి లేని వాళ్ళందరికీ పెట్టి సంఘ నాశనం చేయాలని. కనుక ఒకటి స్వరము వినపడాలి అంటున్నాడు మధురముగా, రెండోది ముఖము కనపడాలంట. ఎలా అంట? మనోహరముగా. ముఖము మనోహరముగా కనపడాలంట. ఎప్పుడు? మనల్ని నిందించి మాట్లాడుతున్న ముఖము మనోహరంగానే. ఇంకా మీకు అర్థమయ్యేది చెప్పాలంటే, యేసయ్యను నమ్ముకున్న వాళ్ళని చంపటానికి పట్టుకొని ఈడ్చుకొచ్చి తీసుకెళ్లి అధికారులకు అప్పగించడానికి సౌలు వెళ్తున్నాడు. వెళుతున్నప్పుడు మార్గ మధ్యంలో యేసయ్య దర్శనంలో కనపడి మాట్లాడాడు. ఆకాశంలో ఎవరుంటారండి? మనుషులు ఉంటారా? ఆకాశంలో ముఖం కనపడితే సౌలు ఏమంటున్నాడు? నువ్వు ఎవరివే? ఆకాశంలో మనుషులు ఉంటారా? చూసి ఎంత గర్వము చూడు, ఎంత అహంకారంతో మాట్లాడుతున్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? యేసయ్య స్వరం ఎలా వచ్చింది అక్కడ? నువ్వు హింసిస్తున్నా యేసుని, నువ్వా హింసిస్తున్నావు, నేనామో యేసుని. యేసు అంటే రక్షకుడు. నువ్వా హింసించేవాడు, హింసిస్తున్నావు, నేను రక్షించడానికి వచ్చాను బాబు. చూడు స్వరం. అలాగే ముఖము కూడా కనపడింది వెలుగులో. అది దేవుని ముఖము. దేవుని ముఖము వెలుగులాగా కనపడింది. వెలుగులాగా కనపడి, ఎందుకు వెలుగులాగా కనపడిందంటే ఇతని అన్ని జనులుగా వెలుగు చేయబోతున్నాడు దేవుడు.
వెలుగుగా ఆయన ముఖాన్ని చూపించాడు, అన్ని జనులకు వెలుగుగా మార్చాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి నడుచుకోండి అని చెప్పే అంత గొప్ప భక్తి గలవాడిగా చేశాడు దేవుడు. దేవుడు తన ముఖాన్ని చూపించాడు, తన స్వరాన్ని వినిపించాడు. అలాగే మనకు అనేక మంది సేవకులు తయారవుతారు, అనేక మంది విశ్వాసులు మనకు తయారవుతారు. సౌలులాగా కీడు చేయడానికి, దూషించడానికి, ద్వేషించడానికి ఎదురు పడతారు. యేసయ్య వెలుగుని అతని మీద ప్రసరింపజేసినట్లుగా మనోహరంగా మన ముఖాన్ని మనం చూపించాలి. దేవునికి స్తోత్రం. యేసయ్య రక్షిస్తానని స్వరాన్ని వినిపించినట్టుగా మన స్వరం కూడా అలాగే ఉండాలి. నేను రక్షించబడతావు నాయన, దీవించబడతావు నాయన, సరి చేసుకో నాయన, బాగుపడతావు నాయన, అట్లా ఉండకూడదు నాయన, ఇలా ఉండు నాయన అని అతను రక్షించబడేటట్లుగా, వాళ్ళు దీవించబడేటట్లుగా, వాళ్ళు మారేటట్టుగా మన మాటలు, మన స్వరం ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్పని గట్టిగా హల్లెలూయా. కనుక పౌరమా, నీ ముఖం నాకు చూపించు. ఎలా? మనోహరముగా చూపించు. నిందిస్తున్నా, అవమానపరుస్తున్నా, కన్నీళ్ళు పెట్టిస్తున్నా, దుఃఖపరుస్తున్నా, నీ ముఖములో ఆ ఫీలింగ్స్ కనపడకూడదు. సంతోషంగా మాట్లాడు వాళ్ళతో. దూషించేవాడు నీ ముందుకు వచ్చాడా, నీ ముఖం ఎలా ఉండాలి? చిట్టపట్లు ఆడతా కాకుండా సంతోషంగానే మాట్లాడు, ప్రేమగానే మాట్లాడు, ఆదరణగానే మాట్లాడు. ఆ ఫీలింగ్స్ ముఖంలో చూపించగాక ఆ ప్రేమను బట్టి వాడు మారిపోతాడు, పశ్చాత్తాపడతాడు. అయితే హృదయంలో మనోహరమైన ఆలోచన ఉంటే పైకి మనోహరంగా కనపడేది ముఖం. లోపల మనోహరమైన ఆలోచన ఉంటే పైకి మన వేషధారణ కూడా అందంగానే కనపడిద్ది. సేవకులు వచ్చారు, కలర్ బట్టలు వచ్చారు. యేసయ్య నాకు చాలాసార్లు కనపడ్డాడు, కానీ ఎప్పుడూ కలర్ బట్టలు కనపడలేదు. నేను వాస్తవం చెప్తున్నాను. అసలు సేవకులు ప్రత్యక్ష గుడారం గురించి చదవాలి. నిర్గమకాండంలో ప్రత్యక్ష గుడారం ఉంది. ప్రత్యక్ష గుడారంలో సేవకులు ఎలా సేవ చేసేవారు గమనించండి. సేవ చేసేటప్పుడు సేవా వస్త్రాలు ఏంటంటే ఇది ఇట్లా ఇట్లా లాల్చి మోకాళ్ళ దాకుండేది, కిందకి ప్యాంట్ ఉండదు. మన అనుకూలతను బట్టి కొంచెం ప్యాంట్ వేసుకో. లాల్చి కింద దాకుంటే ఇబ్బంది కదా, నడిచేటప్పుడు కాళ్ళ కింద బోర్ల పడుతుంది. వాస్తవం పెంతుకోస్తులు పంచి కట్టారు, పంచి కూడా లేదు అసలు. కింద వరకు లాల్చి, మోకాళ్ళ దాకా వేసే లాల్చి, అది నిలుటంగి అంటారు. కలర్ బట్టలు వేసుకోకూడదు నేను చెప్పను, అది పరిచర్య వస్త్రాలు. అవి బయటికి వెళ్ళినప్పుడు మాత్రం వేసుకో. అవి కూడా జిగేలు అంటూ ఉండకూడదు. ఎందుకంటే మన హృదయం ఎలా ఉండితే మన వస్త్రాలను చూసి చెప్తారు జ్ఞానం కలిగిన వాడు. గుర్తుపట్టి విషయాన్ని, నీ మనసు ఎలా ఉండితే నువ్వు వేసుకున్న వస్త్రాలను బట్టి చెప్పొచ్చు. నీ మైండ్ ఎలా ఉండితే నీ నడకను చూసి చెప్పొచ్చు. కుర్చీలో కూర్చున్నప్పుడు నువ్వు కూర్చున్న విధానాన్ని బట్టి నీ మైండ్ ఎలాంటిది చెప్పొచ్చు. నువ్వు వేసుకున్న వస్త్రాలను బట్టి చెప్పొచ్చు తెలుసా, నడకను బట్టి చెప్పొచ్చు తెలుసా, నువ్వు దువ్వేటుంటే క్రాఫ్ట్ని బట్టి కూడా చెప్పొచ్చు తెలుసా. ఆత్మీయ జీవితంలో ఎదిగినప్పుడు ఏమైనా అర్థమవుతా ఉంటాయి. అయితే హృదయంలో అందమైన ఆలోచన ఉండాలి, పైకి కూడా అదే కనపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందంగానే వాక్యాన్ని చెప్పడానికి వెళ్తున్నారు. మామూలు టైంలో లైట్ కలర్ బట్టలు వేసుకో, తప్పులేదు. ఎప్పుడు వైట్ వేసుకుని మురికోతి ఉతుక్కోటి ఇబ్బంది. యాజక వస్త్రాలు అంటారు వీటిని. యాజకత్వం చేస్తున్నాను, ఇప్పుడు యాజక వస్త్రాలు వేసా. ఇప్పుడు నేను లుంగి మీద రాలే, ఇక్కడికి కలర్ బట్టల మీద రాలి, టీషర్ట్ మీద రాలి, ఇక్కడికి యాజకత్వం చేస్తున్నా. ఇప్పుడు నేను యాజక వస్త్రాలు ఇవి. మామూలుగా ఉన్నప్పుడు పరిచర్య చేస్తున్నప్పుడు వేసుకుని పరిచర్య వస్త్రాలు వేరు, యాజక వస్త్రాలు వేరు. పరిచర్య చేసేటప్పుడు యాజక వస్త్రాలు వేయకూడదు, యాజకత్వం చేసేటప్పుడు పరిచర్య వస్త్రాలు వేయకూడదు. పరిచర్య వస్త్రాలు వేరు, యాజక వస్త్రాలు వేరు. అప్పుడు దాకా వాళ్ళు ఆ జంతువును కోసి ఉంటారా, రక్తం పడిండిద్దా, ఆ వస్త్రాలతో లోపలికి వెళ్ళొచ్చా? ఆ వస్త్రాలు వేరు. లోపలికి వెళ్ళి దీపాలు వెలిగించాలి, ధూప వేదిక మీద ధూపం వేయాలి. ప్రత్యక్ష గుడారంలో ధూప వేదిక మీద ధూపం వేయడానికి పెద్ద పాస్టర్ గారు అహరోన్ గారు వెళ్తారు. దీపవృక్షములో దీపాలు వెలిగించడానికి ఆయన వెళ్తాడు. సన్నిధి రొట్టెలు బల్ల మీద రొట్టెలు పెట్టడానికి వెళ్తాడు. జంతువు మాంసం కోసి వాళ్ళు వేరుగా ఉంటారు. వాళ్ళు లోపలికి వెళ్ళరు, వాళ్ళ బట్టలు వేరు. ఆ బట్టల మీద రక్త మరకలు అవుతాయి కదా, ఆ బట్టలు చెమటతో ఉంటాయి కదా, కష్టపడ్డారు కదా, చెమట పోసేది కదా, ఆ బట్టలతో లోపలికి వెళ్ళరు. అవి పరిచర్య వస్త్రాలు. లోపలికి వెళ్ళి అహరోను చేస్తాడే పరిచర్య, రొట్టెలు పెట్టటము, దీపాలు వెలిగించటము, నూనె పోయటం, ధూప వేదిక మీద ధూపం వేయటము చేస్తాడే. సంవత్సరం కోసం లోపలికి వెళ్తాడు. ఈయన వేసుకునే వస్త్రాలు వేరు, యాజక వస్త్రాలు అవి. యాజక వస్త్రాలు వేరు, పరిచర్య వస్త్రాలు వేరు. అది తెలియాలి. వాక్యం చెప్పడానికి నువ్వు వెళుతున్నావు అంటే యాజక వస్త్రాలు వేసుకొని వెళ్ళి, ఇవి యాజక వస్త్రాలు. చక్కగా లాల్చి వేసుకో, మంచిది. అది యేసయ్య ఇచ్చాడు లాల్చి, ఓసన వాళ్ళది కాదు, పెంతుకోస్తున్నది కాదు, తప్పది. లాల్చి యేసయ్యది, అది వాళ్ళు తీసుకున్నారు, యేసయ్యను చూసి నేర్చుకున్నారు వాళ్ళు కూడా. లేదా వాక్యం చేయడానికి వెళ్తున్నావా, వైట్ అండ్ వైట్ వెళ్ళు, కలర్ మీద వెళ్ళగాక, తప్పది. ప్రార్థనకి వెళ్తున్నావా, వైట్ అండ్ వైట్ వేసుకుని వెళ్ళిపో.
యాజకత్వం చేయడానికి వెళ్తున్నావు, యాజక వస్త్రాలు అవి కూడా ఏంది, స్కిన్ టైటు, ఇక్కడ దాకా వెనక సీట్ అంతా కనపడాలన్నమాట. సావుగుడికి తోలు కనపడకుండా బట్టలు వేసుకునేది, వేస్తే ఏడదాకా పెడతాడు ఒక పాస్టర్ గారు చేతులు, ఎందుకు మజిల్స్ కనపడాలన్నమాట. ఈయన సావుగుడా లేకపోతే ఇంకేమో జిమ్నాస్టిక్ చేస్తుంటారు వాళ్ళ, కండలు కనపడాలి, మన వెనక సామాన్ అంతా కనపడాలి, అంత అవసరమా దరిద్రం. షార్ట్ హ్యాండ్ సొక్క వేసుకుని పోయి కూర్చున్నాడు విశ్వాసుడి ఇంట్లో, ఇక్కడ దాకా కొంచెం సొక్క, ఇంకంతా కనపడుతూనే ఉంటాయి, కాళ్ళు కనపడుతూనే ఉంటాయి, మళ్ళీ స్కిన్ టైట్ ప్యాంట్ వేసాడు, ఇక అన్నీ కనపడుతూనే ఉంటాయి. ఇంకా జ్ఞానం లేక సేవకుడు ఎలా ఉండాలి, నిండుగా ఉండాలంటే వస్త్రాలు. నీ ముఖము మనోహరమది నాకు కనపడాలంటున్నాడు. ముఖం అంటే పైకి కనపడేది, పైకి కనపడేది దేవునికి మనోహరంగా ఉండాలి. మార్చుకోవాలి మన పద్ధతులు. ఒక నామకార్థ పాస్టర్ లాగా ఉండకూడదు, దానివల్ల దీవెన ఉండదు, పరలోక రాజ్యం ఉండదు. రోజు రోజుకు మనం మారాలి, మారితే దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ ముఖము నాకు కనపడాలి, లేదా నీ బయట వేషము నాకు కనపడాలి. ఎలా కనపడాలి? మనోహరంగా కనపడాలి. ఎలా కనపడుతున్నాం మనం? పౌరమా అంటున్నాడు అదే అధ్యాయంలో. రండి కొద్ది మాట చెప్పి నేను ముగించబోతున్నా. 2వ అధ్యాయం 14 వచనం, పరమగీతం పుస్తకం. నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ ముఖము నాకు కనపడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. స్వరము నాకు వినపడనిమ్ము. కనపడాలంట, ఆయనకి వినపడాలంట. వినపడేది ఆడియో, కనపడేది వీడియో. నీ స్వరము నాకు వినపడాలి, నీ ముఖము నాకు కనపడాలి. ఎలా కనపడాలో చెప్తున్నాడు ఇక్కడ. బండ సందులలో ఎగురుతూ నువ్వు కనపడాలి. ఎగురుతున్నప్పుడు కనపడరా? బండ సందులలో ఎగురు నా పౌరమా, బండ సందులలో ఎగురుతూ నువ్వు కనపడాలి. ఎగిరేటప్పుడు శబ్దం రాదా? ఎగిరేటప్పుడు కనపడుతుంది, ప్లస్ శబ్దము వినపడుతుంది. వీడియో ఆడియో 2 ఉంటాయి అక్కడ. ఇది కృప కలిగినటువంటి సంఘం, కృప కలిగిన సేవకుల దగ్గరికి వచ్చే. గుర్తుపెట్టుకో, నిన్ను కూడా కృప చేత నింపాలని, కృప ఎలా పొందుకోవాలో నేర్పించాలని దేవుడు తెచ్చాడు. ఈ వాక్యాలు విని జాగ్రత్తగా సరి చేసుకో. రాబో దినాల్లో నువ్వు ఉన్న ప్రాంతంలో నిన్ను మించిన గొప్పోడు మరొకడు ఉండడంతే. నీలాంటి పరిచయం మరొకడు మాయపచ్చు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చేస్తాడు, గుర్తుపెట్టుకో. అందుకే దేవుడు తెచ్చాడు ఇక్కడికి. నేర్చుకో విని, అంతే. కాకపోతే నీకు ఇబ్బంది అనిపించింది కొంచెం. ఎందుకు? కాస్త రంగు టైట్ బట్టలు వేసుకొని తిరగటం మనకు కొద్దిగా అలవాటు అయింది. సడన్గా మారాలంటే కొంచెం కష్టంగానే ఉండిద్ది. తప్పదు, మారాలి. నువ్వు మారితేనే దేవుడు కూడా నిన్ను దీవించడానికి దిగి వస్తాడు. అయితే ఇక్కడ మనోహరంగా కనపడాలి, ఎగురుతూ కనపడాలి అంటున్నాడు. ఎక్కడ ఎగరాలంట? బండ సందులలో ఎగరాలి. బండ అంటే ఎవరు? వారిని వెంబడించిన బండలను తాగారు. ఆ బండ క్రీస్తే. బండ సందులలో ఎగరాలంటే బండ అంటే క్రీస్తు యేసయ్య. ఆయనకి సందులు ఏడున్నాయి? ఉన్నాయి. 40 కొరడా దెబ్బలు కొట్టినప్పుడు ఒక్కొక్క కొరడాకి 5 గాలాలు ఉంటాయా? ఒక దెబ్బ కొట్టగానే అలా పట్టుకొని 5 గాలాలు చీల్చుకొని వస్తాయి. అలా ఎన్ని దెబ్బలు కొట్టారు? 40 దెబ్బలు కొట్టారు. 45లు 200, 200 నాగటి సాళ్లుగా దున్నబడింది ఆయన వీపు. బండ సందంటే అది. ఆ బండ సందులలో ఎగిరే అనుభవం ఉండాలంట మనకి. ఆయనకైన గాయాలు ఉన్నాయా? శరీరం చేల్చబడింది కదా, సందులు ఏర్పడినాయి కదా శరీరంలో. ఆ సందుల్లో ఎగరాలంట మనము. ఆ సందుల్లో ఏమన్నది? ఒక్కసారి కొట్టి కొరడతో లాగగానే చీల్చుకొని వచ్చింది కదా, సందులు ఏర్పడి కదా. అప్పుడు ఒక్కసారి ఏమంటాడు? అబ్బా అనడా? అయ్యా అనడా? తండ్రి అనడా? ఏం కలిగింది? బాధ. శరీరాన్ని చీల్చుకుంటా అలా గాలాలు వెళ్ళిపోగానే, సందులు ఏర్పడగానే బాధ కలిగింది ముందు. బండ సందులలో ఏముందంటే బాధ ఉన్నది. బండ అంటే యేసయ్య, సందులు అంటే ఆయనకి ఏర్పడిన గాయాలు. ఆ గాయాలలో ఏమున్నది? గాయం కాకమునుపు బాధ ఉందా? గాయం అయిన తర్వాతనే బాధ వచ్చింది. బాధ ఉన్నది. బాధలలో కూడా ఎగిరే అనుభవం మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా పౌరమా మనోహరంగా కనపడాలి, ఎగురుతూ కనపడాలి. ఎక్కడ ఎగరాలి? ఎగరటం అంటే ఇక్కడ ఏంటంటే సంతోషం అని అర్థం. సంతోషముగా పరిచర్య చేయటం ఎగరటం అంటే. దీవెన వెంట దీవెన. ఈ వారంలో ఫ్రిడ్జ్ వచ్చింది, సంతోషంగా చేసావు. ఇంకొక వారంలో ఏసీ వచ్చింది, సంతోషంగా పరిచర్య చేస్తున్నావు. ఇంకొక వారంలో మంచి సౌండ్ సిస్టమ్ ఇచ్చారు, సంతోషంగా చేస్తున్నావు. ఇంకొక వారంలో డబుల్ కట్ మంచం వచ్చింది, అబ్బా సంతోషంగా చేస్తున్నావు. ఇంకొక వారంలో బీరువా వచ్చింది కనుక అబ్బా సంతోషం ఎక్కువైపోయింది. ఒకరోజు ఇవన్నీ ఎవరు దొంగలు చెత్తుకొని పోయారు అనుకుందాం. సంతోషం ఉండిద్దా? పరిచర్య చేయగలమా?
సాక్ష్యం చెప్పగలవా? పాట పాడగలవా? సంతోషంగా వాక్యం చెప్పగలమా? అప్పుడు మనం అనగలమా? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకొని పోయాను అని అనగలమా? అనలేము. సంతోషంగా ఉన్నప్పుడు ఎగరటం కాదు, కానీ బాధల్లో కూడా ఎగరగలగాలి. సంతోషంగా ఉన్నప్పుడు పరిచర్య చేయటం కాదు, కానీ బాధలో, కన్నీళ్ళు, నిందలు, అవమానాలు, దుఃఖము, వేదన, సమస్యలు ఎన్ని వచ్చినా పరిచర్య ఆగకూడదు. పరిచర్య సంతోషంగానే చేయాలంట. అది బండ సందులలో ఎగరటం అంటే. అలా యేసయ్యని కొరడతో కొట్టినప్పుడు గాయాలు అయ్యాయి కదా, చీల్చుకుని వచ్చిన సందులు ఏర్పడినాయి కదా. ముందు బాధ, అబ్బా అన్నాడు యేసయ్య, అయ్యా కేక వేశాడు, సందులు ఏర్పడ్డాయి, బాధ కలిగింది. ఆ బాధ తట్టుకున్నాడా? దాని తర్వాత ఆ సందుల నుంచి బయటికి ఏమొచ్చింది? రక్తం వచ్చింది. రక్తంలో ఏమున్నది? గాయాలలో స్వస్థత ఉన్నది, రక్తములో రక్షణ ఉన్నది. బాధను సహించుకున్నాడు, గాయాలు అయ్యాయి, సందులు ఏర్పడ్డాయి యేసయ్యకి. ఆ సందులలో బాధ వచ్చింది, బాధను సహించుకున్నాడు. ఆ గాయాల ద్వారా స్వస్థత కలిగింది ఇతరులకి. ఆ గాయాల నుండి వచ్చిన రక్తము ద్వారా రక్షణ కలిగింది ఇతరులకి. అలాగే మనము కూడా అలాంటి బాధలు మనకు వచ్చినా బాధలు తట్టుకొని నిలబడితే దేవుని కొరకు మన ద్వారా అనేక మందికి రక్షణ కలుగుతుంది. స్తోత్రం. మన ద్వారా అనేక మందికి స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. మన ద్వారా అనేక మంది జీవితాలు అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకాలు జరుగుతాయి, ఆత్మకార్యాలు జరుగుతాయి, సేవ దేవుని అభివృద్ధి చెందింది. బాధలు వచ్చినప్పుడు ఒక విధంగా కాదు, బాధలు లేనప్పుడు ఒక విధంగా కాదు. ఈ రోజు మీకు సంతోషం కనపడుతున్నట్టుగా ఉన్నా, నాకు బాధలు ఏమనుకుంటున్నావా? నాకు బాధలు ఉన్నాయి, కానీ మీకు కనపడవు. అది బాధల్లో కూడా సంతోషంగా ఉన్నట్టుగానే కనపడాలి, సంతోషంగానే పరిచర్య చేయాలి. ఈ పరిచర్య ఈరోజు ఎలా ఉన్నదంటే దీని వెనక ఎన్ని నిందలు ఉన్నాయో మీకు తెలియదు. నాతో పాటు పరిచర్య చేస్తున్న సావుకులకు తెలుసు. ఎన్ని కన్నీళ్ళు కార్చామో, ఎన్ని నిద్రలు లేని పరిస్థితులు ఏర్పడ్డాయి, ఎన్ని సందర్భాల్లో ఉపవాసాలు ఉన్నాం, వారాల ఉపవాసాలు ఉన్నాం, 10 రోజులు ఉపవాసాలు ఉన్నాం. అవసరాన్ని బట్టి గంటల మోకాళ్ళ మీద ఉంటాం. టయానికి తిండి లేదు, టయానికి నిద్ర లేదు, రాత్రి నిందల్లో కూడా, అవమానాల్లో కూడా, దరిద్రతలో కూడా, కరువులో కూడా, సమస్యల్లో కూడా సేవ తిరుగుతూనే ఉన్నాం. కనుకనే అద్భుతాలు చేయించాడు, అనేక మందిని స్వస్థపరిచాడు, అనేక మందికి రక్షణ ఇచ్చాడు, సేవని దినాభివృద్ధి కలుగు చేశాడు. బండకి సందులు ఏర్పడ్డాయి, బండని యేసయ్యకి సందులు ఏర్పడ్డాయి, గాయాలు ఏర్పడ్డాయి. సహించుకున్నాడు, భరించుకున్నాడు బాధని. ఆ తర్వాత ఆ గాయాల నుండి స్వస్థత వచ్చింది, ఆ గాయాల నుండి రక్తం వచ్చింది, రక్తంలో రక్షణ ఉంది, రక్తంలో జయం ఉన్నది. అలాగే అపోస్తలుడైన పౌలు గారు, శీల వీళ్ళిద్దరూ కలిసి ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉంటే పూతోని దెయ్యం పట్టిన అమ్మాయిని దెయ్యం నుంచి విడిపించారు. వెంటనే ఆ అమ్మాయికి అధికారిగా ఉన్నదే డబ్బులు వసూలు చేసుకుంటుంది చక్కగా, ఏమో సోది చెబుతా ఉండేదిగా. అధికారుల దగ్గర ఈడ్చుకుని లాక్కుని వెళ్ళి లేనిపోయిన మాట చెప్పేసేది. అధికారులు భయంకరంగా కొట్టి జైలు పడేశారు, కాళ్ళకు బొండ వేసి. వీళ్ళిద్దరు ఏమనుకోవాలి, ఏమని మాట్లాడుకోవాలి? సావద్దుకి ఏవద్దు మనకి, ఈ బాధ ఏంది, అబ్బా ఇటు కొట్టేదరా బాబో. పౌలే ఉన్న తినటానికి లేక వచ్చినోడా? బాగా డబ్బున్న కుటుంబం పుట్టి పెరిగినాడు, ఐశ్వర్యవంతుడే. సావుకు రాకమునుపు, సావుకు రాకమును ఈ విధంగా కొట్టినోళ్ళే లేరు. సావుకు వచ్చినా కొట్టారు భయంకరంగా. ఇదేంద్రా బాబు, దేవుడు ఎందుకు కాపాడలేదు కొడతంటే? సేవలేదు ఇవ్వలేదు, నేను చేయను. వాళ్ళ కాలం ఇవ్వడం దండం పెట్టుకుంటా, ఒరే బాబు తప్పు అయిపోయింది క్షమించండి, ఇంకెప్పుడు ఈ సేవ చేయను, ఈ దేవుని గురించి నేను ప్రకటించనని చెబుతానని ఇద్దరు ఒక నిర్ణయానికి రావాలి. లేదు, అంత భయంకరం కొట్టి జైల్లో పడేస్తానంట. అర్ధరాత్రి కాడ లేచి సంతోషంగా పాటలు పాడించి ప్రార్థన చేస్తున్నారు. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాధలలో కూడా ఎగురాలి పావురము, అది సేవ అంటే. బండ సందులలో ఎగురు నా పావురమా, మనోహరంగా ఎగరాలి నువ్వు. యేసయ్య బాధల్లో కూడా చూడు ఎలా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు, శీల చూడు బాధలు కూడా ఎలా ఉన్నారు. వాళ్ళు బాధలు ఉన్నా సంతోషంగా పాటలు పాడుతున్నారు, సంతోషంగా ప్రార్థన చేస్తున్నారు. అంత భయంకర కొట్టిన బాధల్లో కూడా. అందుకని దేవుడు అక్కడ చేసిన అద్భుతాలు ఏంటి తెలుసా? 5 రకాల అద్భుతాలు చేశాడు అక్కడ. చదవండి, 16వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 23వ వచనం నుండి 26వ వచనం వరకు. వారు చాలా దెబ్బలు కొట్టి భద్రముగా కనిపెట్టవలనని నాయకునికి ఆజ్ఞాపించింది. చెరసాల నాయకుడికి ఆజ్ఞాపించింది. అటు ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండు. బాధలలో కూడా ఎగురుతున్నారు. బండ సందులలో ఎగరటం వంటిది. బాధలు వచ్చినప్పుడు కూడా పౌలు శీలలు
సంతోషంగా పాటలు పాడి ప్రార్థన చేశారు. అది నచ్చింది దేవుడికి. అలా చేసినందుకు అక్కడ ఏం జరిగింది తెలుసా? చదువు తర్వాత మాటలు. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది. అంటే అద్భుతము జరిగింది. యేసయ్యకి గాయాలయ్యాయి. ఆ తర్వాత గాయాలలో స్వస్థత. రక్తము చిందించాడు. రక్తము ద్వారా రక్షణ, రక్తము ద్వారా జయము. బాధలలో యేసయ్య ఎగురుతున్నాడు మనోహరంగా. పౌలు శీలలో కూడా బాధల్లో కూడా మనోహరంగా ఎగురుతున్నారు. వీళ్ళు మనోహరంగా పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు ఈళ్ళ జీవితంలో కూడా జరగాలి కార్యాలు జరుగుతుంది. చూడండి, ఒకటి చెరసాల పునాదులు అదిరాయి. భూకంపం వచ్చిందంటే ఒక అద్భుతం జరిగింది. బాధలు వచ్చినా సంతోషంగా ఓర్చుకొని సేవ చేసేవారమైతే మన ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ఆమేన్, హల్లెలూయా. రెండోదిగా చెరసాల పునాదులు అదిరాయి. అంటే అర్థం ఏంటంటే, చెరసాల అంటే జైలు. జైలు అంటే అర్థం ఏంటంటే, జైలుకి ఒకడు పోయాడంటే వాడంతటి వాడు బయటికి రాలేడు. ఎవరో ఒకరు హామీ ఉండి సొంతకం పెట్టి బయటికి తీసుకురావాలి. తనంతటి తానుగా విడుదల పొందలేని సమస్యలు జైలు అంటారు. ఎవరో ఒకరు సొంతకం పెట్టి హామీ ఉండి బయటికి తీసుకురావాలి, కానీ తనంతట తానుగా బయటికి రాలేడు. చెరసాల అంటే విడుదల పొందలేని సమస్య అని అర్థం. బాధల్లో కూడా మనోహరముగా వాళ్ళు పరిచర్య చేస్తున్నారు, ఎగురుతున్నారు. కనుక చెరసాల పునాదులు అదిరాయి అనగా విడుదల పొందలేని సమస్యల నుంచి అక్కడ వాళ్ళు బయటపడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత వెంటనే తలుపులు తెరవబడ్డాయంటే ముందు అడ్డుగా ఉన్న తలుపులు తెరవబడ్డాయి అనగా దాని అర్థం ఏంటంటే ఆటంకాలు తొలగిపోయాయి. అదొక అద్భుతం అక్కడ. ఆమేన్, హల్లెలూయా. అది మూడోది. నాలుగోది ఏంటంటే అందరి బంధకములు ఊడి పడిపోయాయి. అక్కడ ఉన్న వాళ్ళ బంధకాలు అంటే అర్థం ఏంటంటే చెడ్డ అలవాటు నుంచి విడుదల పొందటం ఆత్మీయ అర్థం. వీళ్ళు బాధలలో కూడా ఎగురుతున్నారు, బాధల్లో కూడా మనోహరంగా పరిచర్య చేస్తున్నారు. కాబట్టి వీరిని బట్టి వీళ్ళ బంధకాలు ఊడిపోయాయి, అక్కడ ఉన్న వాళ్ళందరూ బంధకాలు ఊడిపోయాయి. అనగా చెడ్డ అలవాటు నుంచి అనేక మందికి అక్కడ విడుదల కలిగింది. మనము బాధలలో కూడా మనోహరంగా పరిచర్య చేసే వాళ్ళమైతే, బాధలలో కూడా తట్టుకొని సహించుకొని సంతోషంగా పరిచర్య చేసే వాళ్ళమైతే సనుక్కోకుండా గొనుక్కోకుండా మన ద్వారా అనేక మంది చెడ్డ అలవాటు నుంచి విడుదల పొందుతారు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత మాట చూడు. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉన్నట్టు చూచి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు నీవు ఏ హాని చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతను దీపము తెమ్మని చెప్పి వచ్చి వణుకుచూ పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపులకు తీసుకుని వచ్చి అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవు. ఆ గడిలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగిను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. 5 రకాల దీవెనలు పొందారు. బాధలలో కూడా ఎగిరే పావురులాగా ఉన్నారు వీళ్ళు. బండ సందులలో ఎగిరే పావురమా అంటున్నాడు. బండ సందుల్లో కూడా ఎగరాలి. బాధల్లో కూడా ఓర్చుకొని సహించుకొని పరిచర్య చేసేవారుగా ఉండాలి. బాధలు వచ్చాయని, సమస్యలు వచ్చాయని, నిందలు అవమానాలు వచ్చాయని పరిచర్య ఆగకూడదు. సంతోషంగా చేసుకుంటే వెళ్ళిపోవాలి. రకరకాల ఎవరో ఏదో ద్వేషించారు, దూషించారు, బెదిరించారు అని ఏం భయపడాల్సిన అవసరం లేదు. సంతోషంగా దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడని దూసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. పరిచయం ఆగకూడదు. అలా ఎప్పుడైతే మనం చేసుకుని వెళతామో, ఇదిగో ఈ 5 రకాల అద్భుతాలు జరుగుతాయి, 5 రకాల కార్యాలు జరుగుతాయి, ఈ 5 రకాల ఆశీర్వాదాలు మన జీవితంలో జరుగుతాయి, మన దగ్గరికి వచ్చే వాళ్ళ జీవితంలో కూడా జరుగుతాయి. సేవ దినదిన చెందుతుంది. ఆమేన్, హల్లెలూయా. కనుక స్వరము వినపడాలంట మధురముగా, ముఖము కనపడాలంట మనోహరముగా. అది ఎలాగో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 3 విషయాలు చెప్పాను, చివరికి ఒక మాట చదవండి. 2:14 వచనంలో బండ సందులలో ఎగురు నా పావురమా. ఆ తర్వాత పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా. పేటు బీటలను ఆశ్రయించాలంట అంటే కొండ చర్యలు అని అర్థం. ఈ పావురాలు ఎక్కడ దాగి ఉంటాయి వాస్తవంగా? ఆ కొండలు ఏదైనా ఉంటే కొండలకు చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి పైన, ఆ రంధ్రాల్లో దాగి ఉంటాయి. పావురం లోపల దాగి ఉందనుకో, మనం చూసినప్పుడు మనకేం కనపడిద్ది? కొండ కనపడిద్ది, కానీ పావురం కనపడిద్దా? కనపడదు. పేటు బీటలను ఆశ్రయించు నా పావురం. ఆశ్రయించుట అంటే దాగి ఉండుట, దాగి ఉండాలి.
పావురం అనబడిన మనము దాగి ఉండాలి. కొండ లోపల రంధ్రాలలో చిన్న చిన్న గూడుల్లాగా ఉంటే గూడులలో పావురాళ్ళు దాగి ఉన్నాయంట. దాగి ఉంటే మన పావురం కనపడుతుందా? కనపడదు. ఏం కనపడిద్ది? కొండ కనపడిద్ది. అంటే మీకు అర్థమయ్యేదిలో చెప్పాలంటే, తెల్లని వస్త్రం ఒకటి పెద్దది, లేదా ఇదిగో ఈ క్లాత్ ఉంది, ఈ క్లాత్ నేను మొత్తం కప్పుకొని ఇక్కడ కూర్చున్నా, నేను మీకు కనపడుతున్నానా? ఏం కనపడిద్ది మీకు? నా పైన ఉన్న క్లాతే కనపడిద్ది, ఆ గుడ్డే కనపడిద్ది, నేను కనపడను. నేను ఏ వస్త్రాలు వేసుకున్నానో నీకు కనపడవు, నేను ఏ కలర్లో ఉన్నానో నీకు కనపడను, నేను ఎలా ఉన్నానో నీకు కనపడను. నేను ఆ వస్త్రంలో దాగి ఉన్నాను కాబట్టి నీకు వస్త్రం కనపడితే నేను కనపడను. కొండల్లో దాగి ఉన్నాయి పావురాళ్ళు, కొండ కనపడుతుంది కానీ పావురం కనపడలే. అలాగే కొండ అంటే 31వ కీర్తన 3వ చరణంలో ఉండిద్ది, నా కొండ నా కోట నీవే, నా ఆశ్రయ దుర్గము నీవే అని రాయబడి ఉండద్ది. ఇక్కడ కొండ అంటే యేసయ్య. కొండలో దాగి ఉందంట పావురము. కొండ కనపడాలి, పావురం కనపడకూడదు. కొండని యేసయ్యలో మనం దాగి ఉండాలి, మనం కనపడకూడదు, మనలో యేసయ్య కనపడాలి. దేవునికి స్తోత్రం. చెప్పలు గట్టిగా హల్లెలూయా. అదేంటి ఇప్పుడు దాకా మనం కనపడాలని చెప్తున్నారు, మనం కనపడకూడదు అంటున్నారు ఏంటి? దాంట్లో సీక్రెట్ ఏంటంటే, మన మాటల్లో యేసయ్య కనపడాలి, మన చూపుల్లో యేసయ్య కనపడాలి, మన తినే తిండి విషయంలో యేసయ్య కనపడాలి, మనం కట్టుకునే వస్త్రాల విషయంలో యేసయ్య కనపడాలి, నడిచే నడకలో యేసయ్య కనపడాలి, పడుకునే విధానమైన, నడిచే విధానమైన, మాట్లాడే విధానమైన, తినే తిండి విషయంలోనైనా ప్రతిదీ బయట కనపడే విషయాలన్నీ కూడా మనలో యేసయ్య కనపడాలి, మనము యేసయ్యలో దాగి ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్పలు గట్టిగా హల్లెలూయా. ఇది దేవుడు కోరుకుంటుంది. ఏటు బీటలను ఆశ్రయించు నా పౌరమా, యేసయ్య అంటున్నాడు. కొండని నేను కనపడాలి, నీలో నువ్వు కనపడకూడదు, మన మాటలు కనపడకూడదు, మన ప్రవర్తన కనపడకూడదు సంఘానికి, మనలో దేవుడే కనపడాలి. గట్టిగా హల్లెలూయా. మనము ఆశ్రయించాలి, మనము దాగి ఉండాలి కొండని యేసయ్యలో. యేసయ్యను మనం చూపించాలి, మన మాటల్లో యేసయ్యను చూపించాలి, మన ఆలోచన విధానంలో యేసయ్యను చూపించాలి, ప్రవర్తనలో యేసయ్యను చూపించాలి, మనం తినే విధానంలో యేసయ్యను చూపించాలి, బట్టలు కట్టుకునే విధానంలో యేసయ్యను చూపించాలి, మన యేసయ్య కనపడాలి. అలా ఎప్పుడైతే మనము చేస్తూ ఉంటామో దేవుడు ఎలా దీవిస్తాడో తెలుసా? అలా ఆశ్రయిస్తే మనము, చదవండి ఆ మాటలు చూపిస్తాను. 5వ కీర్తన 11వ చరణం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. చాలు. ఇలా మనము దేవునిని ఆశ్రయించినట్లయితే దేవుడు మనం ఎలా దీవిస్తాడో తెలుసా? ఒకటి, ఏ దీవెన ఏదైనా దుఃఖపడుతున్నావో ఆ దీవెన నీకు ఇచ్చి దేవుడు నిన్ను సంతోషపరచబోతూ ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఆ రెండోది ఇంకోటి ఏంటంట, కాపాడతాడంట. నిన్ను కాపాడుతాడు, నీ సేవను కాపాడుతాడు, నీ సంఘాన్ని కాపాడుతాడు, నీ పిల్లల్ని కాపాడుతాడు, నీకు ఇచ్చినటువంటి వెహికల్ వాహనాలను కాపాడుతాడు, మనకు కలిగిన సమస్తాన్ని దేవుడు కాపాడుతాడు. ఆ కింద రాయబడిన మాట ఏంటంటే, ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఆనంద ధ్వని. ఆనంద ధ్వని అంటే పండుగ అని అర్థం. ఈ రోజు పండగే. మామూలు పండుగ రోజు సంతోషంగా ఉంటారు, కొత్త బట్టలు వేసుకొని, ఏదన్నా పిండి వంటలు చేసుకొని. కానీ రోజు పండుగనంట. ఈ లోక సంబంధమైన మాటలు, అలవాట్లు, ఆచారాలు, పద్ధతులు కనపడకుండా వాటి తీసేసుకొని మనం యేసయ్యను బయలుపరచాలి, లోకానికి యేసయ్యను చూపించాలి. అప్పుడంట ఒకటి, ఏ దీవెన లేదని బాధపడుతున్న దీవెనిచ్చి సంతోషింపజేస్తాడు. రెండోదంట కాపాడుతాడంట. మూడోదంట ఆనంద ధ్వని, ఎక్కడికి వెళ్ళినా ఆనందంగా ఉంటావు. రోజు పండుగే. ఇంకో మాట చూడు అక్కడే, దానికి సంబంధించిన మాటే ఇంకోటి కూడా చూపిస్తా. దినవృత్తాంతాల 2వ గ్రంథం 26:5 వచనం. తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించును, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం, అతడు యెహోవాని ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసి, దేవుడు అతను వర్ధిల్ల చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా పేటు బీటలను పావురం ఆశ్రయించినట్లుగా కొండ అని యేసయ్యని మనం ఆశ్రయించి ఆయన్ని బయలుపరిచినట్లయితే, ఆయన చూపించగలిగినట్లయితే సమాజానికి మనల్ని మనం చూపించుకోవడం కాదు, ఆయన్ని చూపించాలి, ఆయన గొప్పతనాన్ని చూపించాలి, ఆయన కృప ఏంటో చెప్పాలి.
మన గొప్పతనం వీడు చెప్పుకోడు, మనలో ఏమీ లేదు దేవుడు లేకపోతే. అంత దేవుని కృపే, అంత దేవుని దయ, అంత దేవుడే అని ఆయన బయలుపరచాలి సమాజానికి, ఆయన కనపరచాలి, ఆయన చూపించాలి. మనం కాదు, మన టాలెంట్లుగా చూపించుకోవాల్సింది. మన ఏ పాటి వాళ్ళం దేవుడు లేకపోతే. అప్పుడంట దేవుని ఆశ్రయించినంత కాలం అంట ఏమయ్యాడంట, దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడట. అలాగే ఈ విధముగా కొండ అనే దేవుని ఆశ్రయించి ఆయనను బయలుపరచు. ఎక్కడికి వెళ్ళినా ఆయన కనపరచబడాలి, మనకు కాదు ఘనత. చివరిగా దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్న విధానం ఏంటంటే, ఇక నుండి దేవుడు నిన్ను, నీ సేవను వర్ధిల్ల చేయాలని ఆశపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సంతోషింప చేయాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. నీకు ఇచ్చిన దీవుల కాపాడాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. రోజు పండగే అంటే రోజు సంతోషమే, ఆనంద ధ్వని అంటే రోజు పండగే. అలా ఆనందంతో అనేక మందికి సాక్ష్యం చెప్పేటట్టుగా నా దేవుడు మిమ్మల్ని గొప్పగా వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు. ఈ దినాన ప్రభువా మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సేవకుల కూడికను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రారంభం మొదలుకొని ఇంతవరకు పరిశుద్ధాత్ముడ మీరు అధ్యక్షత వహించి మీరు నడిపిస్తూ వచ్చారు ప్రభువా. మీ దాసును నిలబెట్టుకొని బహుతేటగా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని హెచ్చరించారు, దర్శించారు, మమ్మల్ని పురికొల్పారు, మమ్మల్ని బలపరిచారు ప్రభువా. యేసయ్యా, ప్రతి ఉదయమున మా స్వరం మీకు వినబడాలని, అది మధురముగా ఉండాలని, మా ముఖము మనోహరముగా మీకు కనబడాలని మీరు బయలుపరిచారు ప్రభువా. మా ప్రార్థన జీవితాన్ని కట్టి లేపుచున్నందుకు స్తోత్రాలు. మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభా, మిమ్మల్ని ప్రార్థిస్తూ కృపా సహితమైన మాటలు మా నోట ఉండినట్లుగా మీరు మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా తండ్రి, అద్భుతమైన రీతిలో ప్రభా మమ్మల్ని దర్శించారు ప్రభా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దైవ సేవకులను పౌలు గారిని మా ఎదుట పెట్టి ఎన్నో విధాలుగా మీరు మాట్లాడారు. యేసయ్యా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. బండ సందుల్లో ఎగిరే పావురముగా బాధలలో, శ్రమలలో, కష్టాలలో, నిందలలో మేము ఆగిపోకుండా మేము సాగిపోవాలని, ఎదురు అనుభవం కలిగి ఉండాలని, అప్పుడే మా ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు జరుగుతాయని ప్రభువా మీరు మాకు బయలుపరిచినందుకు స్తోత్రాలు. మీ దాసుల ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలు. మా ద్వారా అనేకులు విడుదల పొందాలని మీరు మాట్లాడారు ప్రభువా. యేసయ్యా, మీకు స్తోత్రం. రక్తము కారుతున్న అయ్యా మీరు సిలువను అయ్యా మోస్తూనే అయ్యా గమ్యానికి మీరు చేరారు. తండ్రి చిత్తాన్ని మీరు నెరవేర్చారు ప్రభువా. రక్తము కారుతున్నా మీరు సిలువను విడిచిపెట్టలేదయ్యా. యేసయ్యా, మీకు స్తోత్రం. మీ రక్తములో ఉన్న రక్షణ మాకు ఇచ్చారు ప్రభువా. మీ గాయంలో ఉన్న స్వస్థతను మాకు ఇచ్చారు ప్రభువా. అలాగే మేము కూడా శ్రమలో, బాధలో, ఇరుకుల్లో కూడా ఎక్కడ ప్రభు మేము నిరుత్సాహపడకుండా తండ్రి ఎగిరే అనుభవాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. పీటు పీటలను ఆశ్రయించే వ్యక్తులంగా మేము ఉండాలి. ఎక్కడ కూడా సేవలో, పరిచర్యలో మేము కనబడకూడదయ్యా. మీ నామాన్ని మహిమపరుస్తూ మిమ్మల్ని బయలుపరిచే అనుభవాన్ని, మీ మహిమను ప్రత్యక్షపరిచే అనుభవాన్ని మాకు దయచేయండి ప్రభా. అప్పుడు మీరు మాకు సంతోషాన్ని ఇస్తారు, అప్పుడు మమ్మల్ని కాపాడుతారు, అప్పుడు మాకు ప్రతిదినము ఆనంద ధ్వని, ప్రతిదినము పండుగే. ఈ విషయాలన్నీ కూడా బహుతేటగా మీరు తెలియపరిచినందుకు స్తోత్రాలు. ఇక్కడికి వచ్చినటువంటి ఈ సేవకుల కొడుకులో పాల్గొన్న ప్రతి వ్యక్తిలో, ప్రతి సేవకునిలో ఈ యొక్క ఉపదేశం నూరంతలుగా ఫలింపచేయండి ప్రభు. మరలా మరలా ధ్యానిస్తూ, నెమరు వేస్తూ మీ సన్నిధిలో మేము మండినట్లుగా మీ అద్భుతమైన కృప ఒక్కొక్కరి మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను ప్రభు. సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రాలు, ప్రతి ఒక్కరిని మీరు దీవించినందుకు స్తోత్రాలు, ప్రతి ఒక్కరిని ఈ సేవకుల కొడుకులో మీరు అభిషేకించినందుకు స్తోత్రాలు ప్రభు. ఇక్కడి నుంచి వెళుతుండగా ప్రతి ఒక్కరి సేవను, ప్రతి ఒక్కరి పరిచర్యను, వారి సంఘాలను మీరు మండించండి ప్రభు, మీరు ఆశీర్వదించండి ప్రభు. ఈ మాసం అంతా కూడా మీరు కాపాడండి. మరుసటి మాసంలో మేము మరలా కూడుకునేంత వరకు అన్ని విధాలుగా మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని బలపరచండి, విజయోత్సాహంతో ఊరేగించండి ప్రభు. ఆశీర్వదించి మమ్మల్ని అందరినీ బలపరిచి
శుద్ధీకరించి మహిమగల రాకడ కొరకు సిద్ధపరచమని వాక్యమిత్రుల మీద ఆశను ఇంకను ప్రభా మీరు బలపరచండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, బిడ్డగా దీవించండి ప్రభా. వేవేల ప్రజలకు తండ్రిగా ఆశీర్వాదకరంగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను. అనేక ప్రాంతాలలో మీ దాసులు నిలబెట్టి అద్భుతమైన రీతిలో వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను. అగ్ని జ్వాలగా మండుతున్న అనేకులు బ్రతకాలి ప్రభా, అనేకులు జీవితాలు కట్టబడాలి ప్రభా. అవునయ్యా. అలాగే మీ దాసులు ఇంకా మీరు ఆశీర్వదించండి, గణపరచండి, ఆశీర్వించి బలంగా వాడుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించి యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపా, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి, సముఖం చేరిన మనకును ప్రపంచంలోని సకల కోటి పరిశుద్ధులందరికీ మరి ముఖ్యముగా వాక్యాన్ని విని తీర్మానం చేసుకుని ప్రతి సేవకుని దేవుడు జ్ఞాపకం చేసుకొని గొప్పగా గణపరిచి ఆశీర్వదించి మంచి అభిషేకం కృపచేత నింపి ఆయన ఘనమైన సేవలు బలమైన పాత్రగా బహుబలంగా వాడుకొని అంతవరకు దేవుడు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంతటితో ఈ సేవకుల కూడిక ముగించబడింది. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను.